This video is brought to you by Law Excellence IAS Academy. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ ఆ రేంజ్ వరకు కాకుండా ఫీల్డ్ ఆఫీసర్ అంటే బీట్ ఆఫీసర్ ఎక్కువగా ప్రాణం వాళ్ళదే ఉంటుంది. ఇన్ని కోట్లు విలువ చేసిన సంపదను కాపాడుతున్న బీట్ ఆఫీసర్లకి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి కూడా రక్షణ ఇవ్వడానికి తుపాకీ ఇవ్వడానికి ఎందుకు మనం చర్య తీసుకోవట్లేదు? అంతకుముందు మాకు 303 రైఫిల్స్ చేసుకుని తిరిగేవాళ్ళు గార్డ్స్ వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే రెవల్యూషన్ ఎక్స్ట్రీమిజం వచ్చిన తర్వాత అవన్నీ లాగేసుకుంటున్నారు ఎక్స్ట్రీమిస్ట్. కాబట్టి దాంతో రిస్క్ ఎక్కువైపోయింది. ఆయుధాలు వాళ్ళు చేరిపోతున్నాయి అనుకుని అన్ని గవర్నమెంట్ విత్డ్రా చేసింది. అంటే బెల్లంపల్లి ఫారెస్ట్ ఏరియాలో మీ డ్యూటీ ఏంటి ఉండేది? మనం మొత్తం డివిజన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే మా రెవెన్యూ డిస్ట్రిక్ట్ మా డివిజన్స్ వేరే ఉంటాయి. కానీ ఆ టైంలో మీరు పనిచేస్తున్న టైంలో నక్సల్స్ మూవ్మెంట్ కూడా బాగానే ఉండేది కదా, మీకు ఏమైనా ఎదురు? అప్పుడు ఉండేది, కానీ అప్పుడున్న నక్సలిజమ్స్లో వాళ్ళు ఎక్కడో దగ్గర మాట వేసి అటాక్ చేసేవాళ్ళు. గ్రామస్తులు గిరిజనులు తండాలో ఉన్న వాళ్ళందరూ కూడా నక్సల్స్కి సానుభూతి పరులుగా మారడానికి ప్రధాన కారణం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే. నా చట్ట ప్రకారం నేను చేస్తున్నప్పుడు అది అభివృద్ధి అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు, యాంటీ డెవలప్మెంట్ అనుకుంటారు. వీళ్ళది ఎస్పెషల్లీ ట్రైబల్స్లో ఏమవుతుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఐటీడీఏ ఈ మూడు డిపార్ట్మెంట్ మధ్య కూడా వివాదం వస్తుంటుందండి సర్వే విషయంలో. ఎందుకు ఆ విధంగా వస్తుంది? సో వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ద బౌండరీ ఈజ్ ఫారెస్ట్ ల్యాండ్. ఓహో. సో మాకు బౌండరీ లోపల 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు. చాలా మటుకు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, సర్వే నెంబర్ 1లో 1200 ఎకరాలు ఉంది, 1200 ఎకరాలు మీరు 1000 ఎకరాలు మీది, 200 ఎకరాలు మాది అంటారు. అయితే మేము చెప్తాం, మరి ఎక్కడి నుంచి కోసేవాళ్ళు మీకు? సార్, మీరు విజిలెన్స్లో ఉన్నప్పుడు 70 కేసుల వరకు ఎంక్వైరీ చేశారు. అందులో పోలీసులకు సంబంధించిన 3 కేసులు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కేసు మీ దగ్గర ఉందంటున్నారు. ఇలీగల్గా స్మగ్లింగ్ చేసి ఆయనకు చేర్చే ప్రయత్నం జరిగింది. అంటే దాంట్లో ప్రయాస్ గారి పేరు వాడి ఆయన జవాబుదారీ చేసిన తర్వాత సబార్డినేట్ స్టాఫ్ మెయిన్గా ఇప్పుడు ఇట్లాంటి వచ్చినప్పుడు, ఎందుకంటే పోలీసుల సహకారంతో స్మగ్లింగ్ జరిగేది కొంచెం అట్లా లోకల్ లెవెల్లో జరిగి వాళ్ళ ఆఫీసర్లని పొందడానికో దేనికో వాళ్ళు కావాల్సినవి చేర్చేవాళ్ళు. నిజామాబాద్ పోలీస్ క్యాంప్లో కానీ, ఇక్కడ అంబర్పేట్ పోలీస్ క్యాంప్ కానీ, ఇట్లాంటి చోట్ల వాళ్ళ కమాండర్స్ చాలా భయపడ్డారు. అప్పుడులో ఉన్న బీట్ ఆఫీసర్లకి మూమెంట్ దళం కనబడిన ఎందుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు? మా దగ్గర ఎట్లయితే బీట్ గార్డ్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో ప్రతి చోట ఇన్ఫర్మర్స్ ఉన్నారు. శేషాచలం అడవుల్లో అక్రమ కలప రవాణా, ఎర్రచందనం మరికివేత, దీంట్లో ఎక్కువగా ఫారెస్ట్ అధికారుల కరప్షన్ వల్లే వాళ్ళందరూ వస్తుంటారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవం కాదు? ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ అధికారులు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టయితే ఇప్పుడు మనం సీజ్ చేసే మెటీరియల్ కానీ, ఇప్పుడు దాదాపు పోయినసారి 9,000 టన్నులు గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ చేసింది. అంటే కొంత ఇచ్చి కేసుల కోసం కొంత సీజ్ ఉండొచ్చు. అసలు ఎర్రచందనం అనేది ఎందుకు నరకకూడదు? ఎర్రచందనం ఇప్పుడు స్మగ్లింగ్లో ఏమవుతుందంటే యాక్చువల్గా ఎర్రచందనం దాని రిలేటివ్ వైజ్ కూడా మొదట్లో ఎర్రచందనం జపాన్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకి ఇంతవరకు సీక్రెట్ తెలియదు. వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తీసుకెళ్ళేవారు. కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఇంత దూరం నుంచి కళ తీసుకుపోయి చేసేంత అవసరం ఉండదు వాళ్ళు. తర్వాత కొంతమంది చెప్పేది ఏమంటే, వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇవాళ మన గెస్ట్ అటవీ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన ఓ ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన అటవీ శాఖలో గ్రూప్ 1 అధికారిగా వచ్చి అక్కడి నుంచి అంచెలుగా ఎదుగుతూ ఐఎఫ్ఎస్ పొంది రిటైర్ అయ్యారు. ఆయన గ్రూప్ 1గా వచ్చినప్పుడు అటవీ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు ఉండేవి, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, అటవీ శాఖలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉండేవి, అటవీ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకి ఎలాంటి భద్రత కల్పించేవారు, ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే డిఎఫ్ఓ ఎవరైనా సరే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా స్మగ్లర్స్ ఎదురుదాడి చేస్తే వాళ్ళ ప్రాణాల రక్షణ ఏ విధంగా కల్పించుకునేవారు, అంతేకాకుండా అక్కడ ఎక్కువ మృగాలుగానే వస్తే ఏ విధంగా తమ ప్రాణాల రక్షణలాగా ఉండేవారు,
ఇలాంటి ఫీల్డ్ సంబంధించిన అన్ని ప్రశ్నలకి మనం ఆ గెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆయన పేరు ఆకుల కిషన్ గారు. ఆకుల కిషన్ గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. అయితే ఫస్ట్ ఆయన పనిచేసిన ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. ఆదిలాబాద్తో పాటు గుంటూరు, కర్నూలు అన్ని ప్రాంతాలు, అన్ని నల్లమలాట ఇలాంటి ప్రాంతాలు పనిచేశారు. అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి, ఎందుకు అటవీ శాఖ అధికారులు కింది స్థాయి సిబ్బందికి తుపాకులు ఇవ్వరు, ఆయుధాలు ఇవ్వరు అనే ప్రశ్నకి జవాబు అయినట్టు తెలుసుకుంది. సార్ నమస్తే అండి కృష్ణ గారు. కృష్ణ గారు, సాధారణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ ఆ రేంజ్ వరకు కాకుండా ఫీల్డ్ ఆఫీసర్ అంటే బీట్ ఆఫీసర్ ఎక్కువగా ప్రాణం వాళ్ళదే ఉంటుంది. ఎక్కువగా రోడ్లో ఇన్ని కిలోమీటర్లు ఇన్ని చదరపడుగులు తిరిగేదంతా వాళ్ళే ఉంటారు. అటువంటి బీట్ ఆఫీసర్కి ఎలాంటి ఆయుధం ఉండదు, ఒక సైకిల్ ఇస్తారు. ఇప్పుడంటే కొంచెం 2 వీలర్ మారింది. వాళ్ళు సింగిల్గా నైట్ టైం తిరుగుతున్నప్పుడు లేదా డే టైం తిరుగుతున్నప్పుడు కానీ అటవీ సంపదను పరిరక్షించుకోవడానికి, ఎవరు దాన్ని దోచుకోకుండా ఉండడానికి చూస్తున్న టైంలో చాలామంది వాళ్ళ మీద దాడులు చేయడం చేస్తుంటారు. లేదా మనుషులు కాకపోయినా మృగాలు కూడా దాడి చేసే అవకాశం ఉంటాయి. సరే, మృగాలు అంటే ఒక ప్రాంతం వెళ్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో పోకుండా కాపాడుకుంటారు. కానీ స్మగ్లర్స్ లాంటి వాళ్ళు దాడులు చేస్తారు. మనం చాలా సంఘటనలు చూస్తుంటాం. అటువంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణ రక్షణ కోసం ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక చేతిలో కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. ఎందుకు వాళ్ళకి ఇన్ని కోట్లు విలువ చేసిన సంపదను కాపాడుతున్న బీట్ ఆఫీసర్లకి ఎందుకు ప్రభుత్వం అంటే మన కేవలం ఈ ప్రభుత్వం కాకుండా టోటల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఎందుకు వాళ్ళకి కూడా రక్షణ ఇవ్వడానికి, తుపాకీ ఇవ్వడానికి ఎందుకు మనం చర్య తీసుకోవట్లేదు? దాంతోపాటు స్మగ్లర్స్ యొక్క ప్రవర్తన అదొకటి ఉంది. వాళ్ళు ఎక్కువగా చొరబడ్డం. కొన్ని ప్రాంతాల్లో శేషాచలం అటవీ ఆ ప్రాంతాల్లో లేదా మరికొన్ని ప్రాంతాల్లో స్మగ్లర్స్ అడవిలో ప్రవేశించడానికి అటవీ శాఖ సిబ్బంది అవినీతి అధికారుల కారణం అంటూ కొంతమంది అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి ఆకుల కిషన్ గారు ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? యాక్చువల్గా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని రాలేదు. యాక్చువల్గా నేను ఎంఫిల్ చేస్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు సర్వీస్ కమిషన్ అప్లై చేశా. ఇది నా ఫస్ట్ ఎగ్జామ్లోనే సెలెక్షన్ అయిపోయింది నాకు. కాబట్టి చూస్ కాకుండా ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ డెస్టినీ అనుకోండి, అదే రకంగా వచ్చేసాను. వచ్చిన తర్వాత గ్రూప్ 1 సర్వీస్ కాబట్టి అప్పటికి ఎనీథింగ్ ఎనీవే ఇట్ ఈజ్ ఓకే అనుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది మాకు సర్వీస్లో. వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి అంతకుముందు మేము రాకముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో మాకు రైఫిల్స్ ఉండేవి డిపార్ట్మెంట్. అంటే మీరు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ పీరియడ్ ఏం చెప్పేవారు? ట్రైనింగ్ పీరియడ్లో మాకు దాదాపు 34 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎక్కడ నేర్చుకున్నారు ట్రైనింగ్? అస్సాంలో మన బర్నీహాట్ అని ఉంటుంది ఒకటి, స్టేట్ సర్వీస్ వాళ్ళకి అక్కడ పెడతారనమాట. ఇప్పుడు బర్నీహాట్లో ఉంది, ఇప్పుడు డెహ్రాడూన్లో ఉంది. స్టేట్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కామన్ ట్రైనింగ్, ఐఎఫ్ఎస్ అయినా అదే ట్రైనింగ్ ఉంటుంది, మాకు ఎవరికైనా ట్రైనింగ్ అదొకటే. సో దాంట్లో ఏం చేస్తామంటే మేము అడవిలో పోతే మాత్రం మేము ఒకటే ఉండాలి. మేమే రోడ్డు వేసుకోవాలి, మేమే బ్రిడ్జ్ కట్టుకోవాలి, మేమే అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని మేనేజ్మెంట్ టెక్నిక్స్ మాకు ఉండాలి కాబట్టి అన్నింటిలో తరఫీదిస్తారు మాకు. సో ఫారెస్ట్ రోడ్స్ వేసుకునేది మేమే, బ్రిడ్జ్లు కట్టుకోవాల్సి కూడా మేమే చేస్తాం, బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చారు. పాతకాలంలో ఎందుకంటే యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు అవసరం ఉండింది. ఇప్పుడైతే అంత యాక్సెసిబిలిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ బట్ ఎనీవే ట్రైనింగ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రొటెక్షన్కి వచ్చేటప్పటికి అటవీ రక్షణ చేసుకోవడానికి అంతకుముందు మాకు 303 రైఫిల్స్ వేసుకొని తిరిగేవాళ్ళు గార్డ్స్ వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే రెవల్యూషన్ ఈ ఎక్స్ట్రీమిజం వచ్చిన తర్వాత అవన్నీ లాగేసుకుంటున్నారు ఎక్స్ట్రీమిస్టులు. కాబట్టి దాంతో రిస్క్ ఎక్కువైపోయింది. ఆయుధాలు వాళ్ళు చేరిపోతున్నాయని అన్ని గవర్నమెంట్ విత్డ్రా చేసింది. చేసిన తర్వాత ఇండివిజువల్గా వాళ్ళు చేయదలుచుకుంటే అంటే మరి తిరగదలుచుకుంటే ఇద్దరిద్దరిని పంపిస్తాం మామూలుగా అయితే. దానికంటే ముందు నెట్వర్క్ పెట్టుకోమనం, ఇన్ఫార్మర్స్ లాగా ప్రతి ఊర్లో ఒక మనిషితో మాట్లాడి ఎట్లా మూవ్మెంట్ ఎట్లా తెలుసుకొని పోమనం. సో మాకు వాళ్ళకి తేడా అంటే రాకుండా ఈవెన్ స్మగ్లర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకొని బయలుదేరాలి. సడన్గా బయలుదేరితే ఒక అవకాశం ఉంటుంది. అయితే స్మగ్లర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరు అవకాశం తీసుకొని ఎవరు లేనప్పుడే ట్రై చేస్తారు దొంగతనం చేయడానికి. సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం దాన్ని గమనించుకొని ప్రయత్నం చేయాలంటే మూమెంట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే పక్కాగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల స్టాఫ్ను కూడా పిలుచుకొని మాటేసి తీసుకుంటారు. సో ఎప్పుడైతే ఎన్కౌంటర్ కానీ జరుగుతుందని మనకు అనుమానం ఉందంటే అప్పుడు ఎక్కువ మంది వస్తారు. అంటే మీరు అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు గ్రూప్గా ఒక టీమ్గా వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటారు. కానీ మీరు రెగ్యులర్ బీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళ వైపు నుంచి దాడి జరిగితే మీరు ఎలాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు? వాళ్ళ వైపు దాడి జరిగిందంటే ఓన్లీ మనకు ఎట్లా ఉంటే కౌన్సిలింగ్ టైపే, బాబు మీరు ఇట్లా వచ్చారు ఇట్లా చేయడం తప్పు అనేది చెప్పుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం తప్ప
మనం బాహాబాయి చేసేంత సిచ్యువేషన్ ఉండదు. టాక్టికల్గా బయటపడే ప్రయత్నం చేయాలా. ఒకవేళ అవసరం ఉంటే వీలైతే ఒక మనిషిని ఊర్లోకి పంపించి వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యే లోపల ఊరోళ్ళని పిలుచుకురావటం, అలాంటి ప్రయత్నాలు చేస్తాం. అంటే అంత అవకాశం ఎవరు కదా, స్మగ్లర్స్ వస్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎదురయ్యారు, తనకు విట్నెస్ దొరుకుతుంది, ఈ విట్నెస్ని చంపేద్దాని ఉద్దేశంతోనే స్మగ్లర్ కానీ ఎదురు దాడి చేసి మీరు డిస్కషన్ చేసే టైం ఎవరు కదా వాళ్ళు. అంటే వాళ్ళు చాలా కొన్ని చోట్ల ఎట్లా అంటే వాళ్ళు కనబడిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం అటాక్ చేయకుండా చాలా మట్టుకు వాళ్ళు ఒకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. మనకి టోటల్గా అన్నోన్ క్యాండిడేట్స్ లాగా రారు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అటాక్ చేసి అంతం చేయాలనేంత కోపం ఉండదు వాళ్ళ మీద. అందులో చాలా మట్టుకు వీళ్ళు పోయే టైంకి వాళ్ళు ఒకళ్ళు ఎన్కౌంటర్ అయినా కూడా అట్లా అప్పుడు మేము పోతున్నాం అనుకోండి, బండ్లు మాకు ఎదురు వస్తాయి. నేను అడవిలో పోతున్నప్పుడు జీపులు వెళ్తున్నప్పుడు జీప్కి ఎదురుగా కలప బండ్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు మేము ముగ్గురు ఉన్నా సరే ఆపమంటే మోరల్ ఫియర్తోనూ అలా ఆపుతారు. ఆపిన తర్వాత మాట పెరగటం కానీ నీ అంత చూస్తా అట్లా అంతవరకు అయితే పోకుండా ఇంకా కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఒక ఆఫీసర్ని కొడితే మాత్రం మొత్తం ఊరి మీద పడిపోతారు డిపార్ట్మెంట్ వచ్చని కొంచెం మోరల్ ఫియర్ ఇంకా ఉంది జనాల్లో. కాబట్టి దాని మీద వాళ్ళు తగ్గుతారు పూర్తిగా. అంటే అటువంటి సన్నివేశాలు గ్రామస్తుల సహకారంతో వెళ్ళి స్మగ్లింగ్ చేస్తే మీరు గుర్తుపడతారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఆపుతారు. కానీ కొంతమంది సిటీలోంచి వెళ్ళి సిటీలో షికారుకు వచ్చి జింకల్ని ఏనుగుల్ని కాలుస్తుంటారు. వాళ్ళ టైంలో ఏమైతే వాళ్ళంతా తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి, మేము ఎప్పుడు ఎన్కౌంటర్ వస్తామో వాళ్ళు వస్తారో తెలియదు కాబట్టి, మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇవాళ మొబైల్స్ కానీ లేకపోతే వాకీ టాకీలు కానీ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది. దాంట్లో మేము ఇక్కడ ఉన్నట్టయితే వీళ్ళు ఫలానా చోట లొకేషన్ ఇట్లా చేశానని చెప్పి ముందు మెసేజ్ ఇచ్చేస్తాం. మా దగ్గర ఆయుధాలు లేకపోయినా సరే అలర్ట్ చేస్తాం టీం కానీ. సో పోయే రూట్స్ అన్నీ కూడా కాపలా కాస్తారు. సో తెలియకుండా షికారుకు వచ్చినా కూడా అట్లా శ్రీశైలంలో అచ్చంపేట ఏరియాలో అలా జరుగుతాయి. మామూలుగా జరిగినప్పుడు కాపు కాసేసి పట్టుకొని విత్ షూట్ చేసిన యానిమల్తో సహా మేజిస్ట్రేట్ ముందు తీసుకుపోవడం. వైల్డ్ లైఫ్ కేసులన్నీ కూడా చాలా మటుకు మేజిస్ట్రేట్ ముందుకు వెళ్తాయి. సో మేజిస్ట్రేట్కి ముందు పెట్టడం, వాళ్ళకి శిక్షలు పడడం అని కూడా జరుగుతుంటుంది. ఓకే, ఇంకా మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫాబాద్లో వచ్చింది, సబ్ డివిజనల్ ఆఫీసర్గా. ఆసిఫాబాద్లో ఉన్న తర్వాత అప్పుడు ఆ గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో 50 years ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ చేశారు. సో ఒక 4 నెలల తర్వాతే నేను డివిజన్ స్థాయికి వచ్చేసాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా డివిజన్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ పోస్టింగ్లో మీరు ఆసిఫాబాద్ తర్వాత ఎక్కడ చేశారు? బెల్లంపల్లి. అంటే బెల్లంపల్లి ఫారెస్ట్ ఏరియాలో మీ డ్యూటీ ఏంటి ఉండేది? బెల్లంపల్లిలో డివిజనల్ హెడ్ క్వార్టర్ డిఎఫ్ఓగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లాగా ఉంటాము. ఉన్నప్పుడు మొత్తం డివిజన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే మా రెవెన్యూ డిస్ట్రిక్ట్ను మా డివిజన్స్ వేరే ఉంటాయి. కొన్ని చోట్ల ఒక జిల్లా మొత్తం ఒక డివిజన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఏరియా ఎక్కువని బట్టి దాన్ని భాగాలు చేస్తారు. ఆదిలాబాద్లో దాదాపు 5 డివిజన్స్ ఉంటాయి. అదే మెదక్లో ఒకటే డివిజన్ ఉంటుంది, మెదక్ జిల్లా అంతా ఒక డివిజన్. సో అట్లా డివిజన్ అంటే డివిజన్ అధికారి మొత్తం డిపార్ట్మెంట్కి కీ పర్సన్. అంటే బెల్లంపల్లి ఏరియాలో ఎన్ని చదరపు అడుగులు ఉంటాయి? బెల్లంపల్లి ఏరియాలో చదరపు కిలోమీటర్లు దాదాపు 10 నుంచి 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్. జనరల్ ఏరియా కొంచెం అంతా క్వారీస్ అనమాట. కానీ ఆ టైంలో మీరు పనిచేస్తున్న టైంలో నక్సల్స్ మూవ్మెంట్ కూడా బాగానే ఉండేది కదా, అప్పుడు మీకు ఏమైనా అప్పుడు ఉండేది. కానీ అప్పుడున్న నక్సలిజమ్స్లో వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు తెలుసుకునేవాళ్ళు ఆఫీసర్ ఎలాంటి వాడు, ఎలా సతాయిస్తున్నాడు. ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాం అని చెప్తే మాత్రం వాళ్ళు ఎక్కడో దగ్గర మాట వేసి అటాక్ చేసేవాళ్ళు. చాలా ఆఫీసర్స్ని అట్లా చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఉండి ఇబ్బంది పెట్టేవాళ్ళని చాలాసార్లు తను తిన్నారు. బట్ నాకు అట్లాంటి అంటే సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే మేము ఏం చేసినా కూడా ముందు సంజాయించుకుని ముందు కౌన్సిలింగ్ లాగా చేసి దాని తర్వాత చేశాను. మీరు పనిచేసిన టైంలో అటువంటి సంఘటనలు ఎదురయ్యా? అంటే మనకు ఎక్స్ట్రీమిస్ట్లో కొన్ని చిన్న ఆర్గనైజేషన్ ఒకటి నన్ను పిలిచారు అడవిలోకి. పిలిచినప్పుడు వాళ్ళు మామూలుగా మాట్లాడి ఫలానా చోట ఇలా చేశారు, మీరు అట్లా చేశారని కొంచెం క్వశ్చన్ చేశారు. బట్ థ్రెటనింగ్ లాగా ఏం లేదు, లైఫ్ థ్రెటనింగ్ లాగా లేదు. పీపుల్స్ వార్ గ్రూప్ అని ఒకటి ఉండేది అప్పుడు. ఆ కాలంలో వాళ్ళు మాత్రం మమ్మల్ని చూసేవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని గమనించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉండేవాళ్ళు కాబట్టి. మాతోని మాత్రం ఎన్కౌంటర్ లాగే మేము అవకాశం రాలే. కానీ కొంతమంది ఆరోపిస్తుంటారు, గ్రామస్తులు గిరిజనులు తండాలో ఉన్న వాళ్ళందరూ కూడా నక్సల్స్కి సానుభూతి పరులుగా మారడానికి ప్రధాన కారణం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్న వ్యవసాయాన్ని దున్నేయడం, ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వివాదం తీసుకోవడంతో వాళ్ళు పరిష్కారం కోసం అన్నలకు దగ్గరికి వెళ్ళేవారు. అది వాస్తవం అంటారా? అది ఒక విధంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు చట్టం ఫారెస్ట్ చట్టం అనేది ఒక రకంగా అభివృద్ధి నిరోధక చట్టంగా అంటారు మనని. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఫారెస్ట్లోకి వస్తుంటే రాకూడదు. నాకేం చెప్తుంది, నా చట్టం ఏం చెప్తుంది, అడవిలో ఎలాంటి వాళ్ళని రానియకూడదు అని చెప్తుంది. సో నా చట్ట ప్రకారం నేను చేస్తున్నప్పుడు
అది అభివృద్ధిగా అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు, యాంటీ డెవలప్మెంట్ అనుకుంటారు. వీళ్ళది స్పెషల్లీ ట్రైబల్స్లో ఏమవుతుందంటే ఈ ఎక్స్టెన్షన్ అవుతుంటుంది. అసలు యాక్చువల్లీ ఫస్ట్లో మనం ఎప్పుడైతే ఫారెస్ట్ బ్లాక్స్ క్రియేట్ చేస్తామో చేసినప్పుడే సఫిషియెంట్ ఏరియా బయట పెడతాం, ఏది పబ్లిక్ యూజ్ కానీ డిపార్ట్మెంట్ కానీ పెడతాం. ఇప్పుడు ఏమైపోతుంది, చాలామంది ఇప్పుడు ఆదిలాబాద్ అనుకుంటారు, ఆదిలాబాద్లో లంబాడాస్ ట్రైబల్స్ మన దగ్గర, మహారాష్ట్రలో కాదు, బట్ అక్కడి నుంచి చాలామంది మైగ్రేట్ ఇక్కడికి వస్తారు, వచ్చేసి వాళ్ళతో అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. పోయేటప్పటికి ఇప్పుడు అడవి భూమి పోతుంది, ప్లస్ చెట్లు కూడా పోతున్నాయి. సో దాన్ని మనం ఆపకపోతే మరి బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ నాది ఫారెస్టర్గా చేయాల్సిన పని చేయలేకపోతాం. సో అదే సముదాయిస్తాం కానీ, బట్ అదేమవుతుంది, దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఇన్స్టిగేట్ చేసి ఎక్స్టెండ్ చేయడం ఉంటుంది, ఇంకోటేమో వాళ్ళంతా వాళ్ళు చేసుకునే ఉంటారు. అది పెద్ద ఫలసాయం వచ్చే ల్యాండ్ కూడా కాదు, చాలా మటుకు అంత డిగ్రేడెడ్ ల్యాండ్. అది మనం ఇంకా నిరోధకం అంటే ఫారెస్ట్ డ్యూటీ చేసినప్పుడు అది డెఫినెట్గా. కానీ అడవిని నమ్ముకొని బతికే వాళ్ళ కుటుంబాల మీద మీ ప్రతాపం చూపలేదు. లేదు, అడవిని నమ్ముకుని బతికే వాళ్ళు ఎప్పుడు మాతో కొట్లాడరు, వాళ్ళు ఎప్పుడు మాకు అగెనిస్ట్ కాదు. వీళ్ళంతా ఏంటంటే మైగ్రేషన్స్ ఇచ్చిన వాళ్ళు, ఎక్స్టెండ్ చేసుకునేవాళ్ళు. సో మాతో పాటు సహకారంగా ఉండే వాళ్ళకి ఆల్రెడీ మేము చేసి పెట్టాం, మేము ల్యాండ్స్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సిన ఫలసాయం ఇచ్చాము, అన్నీ చేసాం. సో వాళ్ళతో మాకు ఇబ్బంది రాదు. ఇప్పుడు కొత్తగా ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళతో మనకు మెయిన్గా ఇబ్బంది వస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్టెండ్ చేయడం 2 రకాలు ఉన్నాయి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ని కొంతమంది లోకల్ పర్సన్స్ ఆ ల్యాండ్ వాళ్ళు తీసేసుకుంటున్నారు, తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, మీరు ముందుకు పండి, ఇంకా మీరు ఈ ల్యాండ్ నేను తీసేసుకుంటా అని అంత బెనామీలాగా చేస్తున్నారు. సో ఈ రకంగా ల్యాండ్ టెస్ట్లు పోతుంది. అనుకోకుండా ఇప్పుడు 2006 సంవత్సరంలో మనకు ROFR అని వచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. దాని తర్వాత అందరికీ 10 ఎకరాల వరకు ప్రతి ఫ్యామిలీకి ఫారెస్ట్ రైట్స్ పట్టాలు ఇస్తున్నారు. సో ఆ ఘర్షణ ఉంది కాబట్టి ఆ కొత్త చట్టం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన మూలంగా ఇప్పుడు మొత్తం 2006 మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు 14 లక్షల ఎకరాలు ఇచ్చేసాం ఫారెస్ట్ ల్యాండ్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ జరుగుతుంది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. ఆంధ్రలో అయితే ఆగస్టు 9 ఆదివాసీ డే రోజు మళ్ళీ ఇంకా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడైతే ఘర్షణ ఉందో ఘర్షణ తగ్గించడానికి ఇప్పుడు ఫారెస్ట్, రెవెన్యూ, ట్రైబల్ డిపార్ట్మెంట్ 3 కలిసి కూడా ఘర్షణ తగ్గించే మార్గం చేస్తున్నాం ఇప్పుడు. సార్ మీరు రెవెన్యూ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, ITDA ఈ 3 డిపార్ట్మెంట్ కూడా మధ్య కూడా వివాదం వస్తుంటుందండి. అవును, సర్వే విషయంలో ఎందుకు ఆ విధంగా వస్తుంది అంటే బేసికల్గా మాకు ఏమిటంటే సర్వే సిస్టమ్స్లో తేడా ఉంది. మేము సర్వే చేసినప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్ను చైనీస్తో చేస్తాం. రెవెన్యూ వాళ్ళ సిస్టమ్స్ వేరే, వాళ్ళు చైనీస్ను వేరే క్రాస్ స్టాఫ్ సంథింగ్ అట్లాంటివి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పాయింట్ తేడా వచ్చేది. సెకండ్ పాయింట్ ఏమొస్తుందంటే మాకు చట్ట ప్రకారంగా సెక్షన్ 4 నోటిఫికేషన్ ఒకటి ఇస్తాం మేము. అంటే ప్రిలిమినరీగా ఎప్పుడైతే ఫారెస్ట్ బ్లాక్ క్రియేట్ చేయబోతామో దాని సెక్షన్ 4 నోటిఫికేషన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు మాకేం చెప్తుందంటే వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద బౌండరీస్ ఓన్లీ, వీ నీడ్ నాట్ స్పెసిఫై ది బౌండరీస్. అంటే ఫలానా ఈ బౌండరీ అనేది ఫలానా కాలు వెంట వెళ్తుంది, ఫలానా నది ఎంత వెళ్తుంది అలా చెప్తాను తప్ప ఎగ్జాక్ట్లీ ఇన్ని మీటర్స్ ఇట్లా అని పున్నకల. సో వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ద బౌండరీ ఈజ్ ఫారెస్ట్ ల్యాండ్. ఓహో. సో మాకు బౌండరీ లోపల 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు. చాలా మటుకు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే సర్వే నెంబర్ 1లో 1200 ఎకరాలు ఉంది, 1200 ఎకరాలు మీరు 1000 ఎకరాలు మీది, 200 ఎకరాలు మాది అంటారు. అది మేము చెప్తాం, మీరు ఎక్కడి నుంచి కోసేవాళ్ళు మీకు, మీరు చెప్పండి మరి ఏంటంటే బౌండరీ ప్రకారం మాకంతా మాదే ఉంది, సో మీది ఎక్కడి నుంచి తీసుకోమంటారు అని చెప్పేటప్పటికి వాళ్ళు జవాబు రాదు. ఇక దాని మూలంగా తెలియని సమస్య. ఫండమెంటల్గా అక్కడి నుంచి తేడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకోటి ఆంధ్ర తెలంగాణకి మెయిన్ తేడా ఉందంటే తెలంగాణలో 99% అన్నిటికీ ఫారెస్ట్ కూడా సర్వే నెంబర్స్ ఉన్నాయి, వేరే ఆంధ్రాలో లేవు. సో ఆంధ్రాలో ఫారెస్ట్ బౌండరీ వచ్చి రెవెన్యూ సర్వే దగ్గర ఆగిపోతుంది. సో వాళ్ళు ముందుకు పోయారానికి వచ్చారా చేసుకోవడం కష్టం. మేమేమో బౌండరీకి మాది ఇక్కడే ఉందని చెప్తాం, వాళ్ళు లేదు మీ బౌండరీ మారిపోయింది, మీరు వెనక్కి పోండి ముందుకు పోండి అక్కడ అట్లా వస్తుంది. సో అక్కడ చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సీనియర్ కమిషనర్స్, CLR వాళ్ళందరూ కూడా చెప్పాం. దాదాపు 900 బ్లాక్స్ ఉన్నాయి ఆంధ్రాలో. 900 బ్లాక్స్ కూడా సర్వే నెంబర్స్ ఇవ్వండి, మాకు ఇస్తే మీకు మాకు తగాదా రాదు అని చెప్పడం జరిగింది. నేను సర్వీస్లో అయినప్పటి నుంచి ఆ ప్రాబ్లం అట్లే ఉంది, అది సాల్వ్ కాలేదు. అది ఇక బహుశా ఇప్పుడైతే సాల్వ్ చేసేంత టైం కూడా ఎవరికి లేదు, అంత పరిగెత్తుకోవడం తప్ప అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో అన్ని మేనేజ్మెంట్ ఎక్కువైపోయి. అంటే ఈ వివాదం ఎప్పుడు కొనసాగుతుంటుంది? ఉంది ఆ వివాదం ఉంది. ఇప్పుడు కూడా కోర్టులో వచ్చి చాలా మటుకు అదే మాకు ప్రైవేట్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి తేడా వస్తుంది. వాళ్ళు రాసిస్తారు ఇది ఫలానా క్లాసిఫికేషన్ రాస్తారు. ఇంకొక తేడా ఏమొస్తుందంటే మాదేమో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తాం సార్ మేము, వాళ్ళది గెజిట్ నోటిఫికేషన్లా ఉండదు. తహసీల్దారు ఆడియో వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ రాస్తారు. సో మేమేం చెప్పామంటే మా గెజిట్ నోటిఫికేషన్ మీరు గమనించాలి, మీరు యాజ్ ఏ ల్యాండ్ రికార్డు చేసేవాళ్ళలాగా యూ మస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికార్డ్ ఇట్ అకార్డింగ్లీ.
పాతకాలంలో జమాబందీ ఉండే, రెవెన్యూ జమాబందీ. ఇప్పుడు జమాబందీ లేదు. జమాబందీ ఉన్నప్పుడు మాత్రం మాకు వాళ్ళకు తక్రారు తక్కువ వచ్చేది, ఎందుకంటే ప్రతి ఊళ్ళో అది లెక్కలు వేసేవాళ్ళు కాబట్టి. జమాబందీ లేకపోవడం మూలంగా ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ప్రోహిబిటెడ్ ఆర్డర్ బుక్స్ లేవు, వాళ్ళు చాలా చోట్ల మెయింటైన్ చేయట్లా. దాంట్లో రాసేవాళ్ళం మనం, దాంట్లో రాసి ఏది సర్వే నెంబర్స్ ఫారెస్ట్ ఇట్లా అని చెప్పి రాసేవాళ్ళు, విచ్ కెనాట్ బి టచ్ అన్నట్టుగా. ఇప్పుడు అది పోయిన తర్వాత వాళ్ళ రికార్డులోనేమో అది ప్రైవేట్ పోరంబోకని రాసి ఉంటుంది, మా రికార్డు ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ మా ఫారెస్ట్ అని ఉంటుంది. ఈ తేడాలు వస్తున్నాయి. సో కన్జర్వేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంచెం నయమైంది, ఎందుకంటే ఏ రికార్డులో అయినా ఫారెస్ట్ అని రాసి ఉంటే దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఫారెస్ట్ అని చెప్పి అనడం మూలంగా అది కొంచెం సేవింగ్ ఉంది. బట్ అది కొన్ని చోట్ల అమలు జరుగుతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు. దాని వల్ల తగాదాలు అవుతున్నాయి. అట్లా ఉంది. అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి గూగుల్స్ ద్వారా మన బోర్డర్ డివైడ్ చేసుకోవచ్చు కదా. అంటే గూగుల్లో చేయడానికి ఇప్పుడు మనకేమవుతుంది ప్రాబ్లం, దాంట్లో సర్వే ప్రాబ్లంలో మేము చేసిన సర్వే స్టేషన్లో గెజిట్ నోటిఫికేషన్ అయింది, కంపాస్ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ను చైనీస్ సిస్టమ్ లాగా అయింది. దాన్ని ఈ డీజీపీఎస్ సర్వే చేయడానికి, కోరిలేషన్ చేయడానికి తేడాలు వస్తున్నాయి. సో దాన్ని చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగానే మళ్ళీ కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టారు, కానీ అది ఇంకా ఫైనల్ స్టేజ్ రాలేదు. పైలట్ ప్రాజెక్ట్ స్టేజ్లో ఉంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని పట్టుకొని పోవడం, ఇట్లాంటి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ అన్నీ కూడా ఇండికేటివ్, దే ఆర్ నాట్ అథెంటిక్. సో దే ఆర్ ఓన్లీ దే విల్ అప్రాక్సిమేట్లీ ఇండికేట్ ది ఎక్స్టెంట్ అట్లా చూపిస్తుంది లొకేషన్. సో అదొకటి అయిపోయిన సరే ఇంకోటి నోటిఫికేషన్స్ కూడా మా దగ్గర పనుకోకుండా ఇంటర్నల్ ప్రాబ్లం ఏమంటే నోటిఫికేషన్స్ అన్ని బ్రిటిష్ టైం, నిజాం టైం ఉన్నాయి. ఇంకా ఇది ప్రిలిమినరీ స్టేజ్లోనే, సెక్షన్ 4 ప్రిలిమినరీ స్టేజ్ అనమాట. సెక్షన్ 15లోకి వచ్చేటప్పటికి ఫైనల్ అయిపోతుంది. ఈ మధ్యలో ఒక ఆయన ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని పెడతాం, ఆర్డీఓ క్యాడర్ వాళ్ళు. ఆయన వచ్చి సెటిల్ చేసి ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా, ఏమైనా తగాదులున్నా తేల్చాల్సి వస్తుంది. వాళ్ళు రావడం లేకపోవడం ఏదో తేడా మనకి అది పోస్ట్పోన్ అయిపోతుంది. ఈ మధ్యలో ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, కొత్త టౌన్షిప్సే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మేము మొత్తం ఫారెస్ట్ డిస్క్రిప్షన్ ప్రకారం చేయాలంటే టౌన్షిప్స్ కూడా ఫారెస్ట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి టౌన్షిప్ ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయడానికి ఉండదు. ఇక మరి దాన్ని వదిలేయాలంటే గవర్నమెంట్ ఏమైనా ఒప్పుకోదు. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ అంతా టౌన్షిప్ని తీసిపడేయండి, మాకు తీయండి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎట్లా తీస్తామని ఉంటుంది. సో ఈ రకంగా సమస్యలు ఉండటం ఇంకా సమస్యని సాల్వ్ చేయకుండా పోస్ట్పోన్ చేస్తారు. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అయింది ఇప్పటికే అయిపోయింది, ఇక మిగిలింది ఏదైనా ఉంటే అంతవరకన్నా కాపాడదామని చెప్పి ఒక పాలసీ డిసిషన్ లాగా గవర్నమెంట్లో వస్తే తప్ప కాదు. నేను అసలు ఒక టైంలో సజెషన్ చేసామంటే ఒక ఆర్డినెన్స్ ఇచ్చేయండి, ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చేసామో అదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేయండి ముందైతే. చెప్పిన తర్వాత దాంట్లోంచి తీసేద్దాం. కొన్ని చోట్ల హ్యాబిటేషన్ వచ్చింది, ఇది ఎక్స్క్లూడ్ చేయండి, ఇది ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కాబట్టి స్టేటస్ అయితే రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చేస్తుంది. సో అలా ఒకటి చేయడం ఒక పద్ధతి ఆర్డినెన్స్ ద్వారా. సెకండ్ ఏమంటే గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకొని కనీసం బయట ఉన్నది ఏదైతే ఇంకా ఫ్రీగా ఉందో అది మాత్రం తీసేసుకొని మిగతా తర్వాత డిసైడ్ చేద్దామంటే అయినా మిగిలిన కార్డు కానీ కొంత సేఫ్ కార్డు. రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళడం లేదు కదండి. లేదంటే ఇప్పుడు యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ 15 తర్వాత కదా, ఇది 4లో ఉన్నది. 90% ప్రాబ్లం వచ్చేది సెక్షన్ 4లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత. సో సేమ్ ల్యాండ్ అక్విజిషన్ ఎట్లయితే డిఎన్డి ప్రపోజల్ ఇస్తారో మాలో కూడా అదే ఉంటుంది. సో 4 ఇచ్చిన తర్వాత ఇవన్నీ గొడవలు వస్తుంటాయి. వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేయడానికి కావట్లా, ఎందుకంటే వాడు వచ్చేస్తాడు, మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాము చెప్తుంటాడు. సో టెన్యూర్ పెట్టుకున్న తర్వాత మన రికార్డు వాళ్ళ రికార్డు ఇవంతా పెరిగిపోతూనే ఉంటుంది. కొట్లాడు వాళ్ళు హైకోర్టులో వేస్తారు, హైకోర్టులో స్టే తెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా లేదు, ఇప్పటివరకు అయిపోయింది, ఇక నుంచి అయినా బయట ఉన్నది 15 నోటిఫికేషన్ కానీ 4 నోటిఫికేషన్ ఏదైనా సరే ఉన్నది మాత్రం కాపాడుతాం, మిగతాది వీటి వాట్ ఈస్ గాన్ అని చెప్పుకోవచ్చు. అది తీసుకోగలిగితే కొంచెం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మీది డిపార్ట్మెంట్కి ఐటీడీకి మధ్య వివాదం ఎందుకు వస్తుంది? ఐటీడీ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర టైగర్ ఏరియా ఉంది, శ్రీశైలం టైగర్ ఏరియా ఉంది. వాటిలో టైగర్ ఏరియా చేసినప్పుడు టైగర్ ఏరియా లోపల వేరే జనావాసాలు ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఇచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల చొప్పున ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తారు, పునరావాసం చేస్తారు. చేసిన తర్వాత కొద్ది రోజులు వెళ్తారు, బయటకు వెళ్తారు, ఉంటారు, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఐటీడీ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ట్రైబల్స్ కాబట్టి వాళ్ళకు ఒరిజినల్ వాళ్ళ హోమ్కి వస్తూ ఉంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వాళ్ళని రానికపోతే ఎట్లా అని వాళ్ళు మాట్లాడతారు. నిజం వాళ్ళకి అలా ఆల్రెడీ ఒప్పించాం కదా, ఒప్పించి బయటకు పోయిన తర్వాత మేము చేసాం కదా, ఇప్పుడు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఎవరైనా టైగర్ అటాక్ ఎనిమల్ అటాక్ అవుతుంది, ఎవరికి బాధ్యత చేయబాకండి అంటాం. లేదు వాళ్ళ ఒరిజినల్ స్టాండ్ అది, వాళ్ళ తాతలు అక్కడే పనిచేశారు, వాళ్ళకి అక్కడ అలవాటు, మీరు అలౌ చేయాలంటారు. సో ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అమలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తెస్తా అంటే కష్టం. 90% అవే వస్తే కొంతమంది ఏం చేస్తారంటే
వాళ్ళ డిసర్టెడ్ విలేజ్ ఉంటాయి ఫారెస్ట్లో చాలా మటుకు. ఏంటంటే ఎప్పుడైతే అక్కడ ఫలసాయం లేకపోవడం ఉంటుందో వేరే చోటుకి వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్. ఈ కమ్బ్యాక్ రావడం తిరిగి వచ్చేటప్పటికి ఇంక మాకు వాళ్ళకి ఇంతగా ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆదిలాబాద్ కానీ ఏజెన్సీ ఏరియాస్ లోపల రెవెన్యూ వాళ్ళు అంటే ఫారెస్ట్ వాళ్ళు కేసు పెడితే ఐటీడీఏ వాళ్ళు డిఫెండ్ చేస్తారు, వాళ్ళ అడ్వకేట్ని పెడతారు. ప్రభుత్వంలోనే రెండు రకాలు. సో ఇది ఇట్లా ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ బిహేవ్. నేనేమి నా సొంతానికి చేయట్లా. సో ఐఎమ్ ట్రైన్ టు ప్రొటెక్ట్ రిసోర్స్, నేచురల్ రిసోర్స్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. చేసినప్పుడు దానికి సపోర్ట్ రాకుండా వాళ్ళని సంధానించాలి. ఆ ఐటీడీ వాళ్ళు మా తరఫున వచ్చేసి లేదు మీరు పోవడం లేదు, ఒకసారి మీరు తీసుకున్న తర్వాత బెనిఫిట్ మళ్ళీ ఎట్లా వస్తారు ఆయనకి, మీకు ఇంకా కావాల్సిన వేరే స్కీమ్స్ ఐటీడీ కానీ వాళ్ళు కొత్త స్కీమ్స్ పెట్టుకొని ఇవ్వచ్చు. దే కెన్ రిహాబిలిటేట్ ది పీపుల్, వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ కానీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ కానీ ఏమైనా ఐటీడీకి వాళ్ళకేమి రూల్స్ పెద్ద ఇబ్బంది ఉండవు. ఫారెస్ట్ కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుందో గిరిజన కాపాడమని చెప్తుంది కదా. గిరిజనని కాపాడమని చెప్పి బయట కాపాడడానికి అడవిలో నుంచి కాపాడక్కల మీరు బయట రిహాబిలిటేట్ చేసిన విలేజ్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోతే కల్పించండి, మీరు ఇంకోటి ఏర్పాటు చేయొచ్చు. అట్లా చేసుకుంటే ఈ తక్రారు తగ్గుతుంది. లేకపోతే ఏమైతే ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఈ గొడవ చాలా పెద్దగా అవుతుంది. ఎక్కడ? ఆంధ్ర ఏపీలో, న్యూ ఏపీలో. ఎందుకంటే ఏ జిల్లాలో ఎక్కువ వస్తుంది? ట్రైబల్ ఏజెన్సీలో చింతూరు ఆ ప్రాంతంలో, చింతూరు, వెస్ట్ గోదావరి రంపచోడవరం అట్ల ఏరియాలో, ఇక్కడ శ్రీశైలం జోన్లో, నల్లమలైస్లో వీటిలో ఏమవుతుందంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయింది అట్లే వస్తే అయిపోతుంది. దాన్ని మళ్ళీ రేకప్ చేసి మరి ఈ వివాదాన్ని పరిష్కారం అయితే మళ్ళీ కానీ పొలిటికల్ డిసిషన్. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఇది ఏం జరగడం లేదు అడవిలో కాబట్టి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కొంతవరకు ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ ఇద్దరు కూర్చొని ముఖ్యమంత్రి వరకు ఇక పాలసీ క్యాబినెట్ వాళ్ళంతా డిసైడ్ చేస్తే తప్ప ఇది సమస్య తేలదు. లేకపోతే మనం ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే ఫారెస్ట్ వాళ్ళంతా ఎప్పుడు ఎనిమిస్ ఆఫ్ ది పబ్లిక్ ఇట్లా అన్నట్టుగా చూస్తుంటారు. అట్లని కాదు, ఎనిమిస్ ఆఫ్ ది పబ్లిక్ కాకుండా ఒక పక్కన చేతులు కట్టేసి డ్యాన్స్ చేయమంటే ఎట్లా చేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సార్ మీకు ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీరు బెల్లంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? బెల్లంపల్లి తర్వాత నేను అప్పుడు 82 తర్వాత హెడ్ ఆఫీస్ వచ్చా. ఎక్కడండి? హెడ్ ఆఫీస్కి. హెడ్ ఆఫీస్లో ఒక 2-3 years ఉన్న తర్వాత మళ్ళీ స్టేట్ విజిలెన్స్ హెడ్ ఆఫీస్లో ఏం చేశారు? హెడ్ ఆఫీస్లో ఈ ల్యాండ్ రికార్డ్ సంబంధించిన సెక్షన్ చూసామని, ల్యాండ్ రికార్డ్స్ అవి చూసుకొని మామూలుగా అసిస్టెంట్ హెడ్ ఆఫ్ హెచ్ఓడి అసిస్టెన్స్ ఇవ్వడం ఫైల్ మేనేజ్మెంట్. దాని తర్వాత 86లో తర్వాత స్టేట్ విజిలెన్స్కి వెళ్ళాం. మా ఫారెస్ట్లోనే స్టేట్ పార్టీస్ ఉంటాయి, విజిలెన్స్ పార్టీస్ లాగా. దాంట్లో ఉన్నప్పుడు ఒక 60-70 కేసులు నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో 3 కేసులు పోలీసు వాళ్ళవి. ఆర్మడ్ క్యాంప్స్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు ఇప్పుడు అప్పుడే వ్యాస్ కేసు అయింది కొత్తగా. సార్ మీరు విజిలెన్స్లో ఉన్నప్పుడు 70 కేసుల వరకు నేను ఎంక్వైరీ చేశారు. అందులో పోలీసులకు సంబంధించిన 3 కేసులు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కేసు మీ దగ్గర ఉందంటారు. అంటే పోలీస్ ఆఫీసర్ కేసు జరిగింది ఖమ్మం జిల్లాలో, నేను పోకముందే జరిగింది. ఏంటండి ఆ కేసులో టింబర్ వాళ్ళకి సప్లై అంటే ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేసి ఆయనకు చేర్చే ప్రయత్నం జరిగింది. అంటే దాంట్లో ప్రయాస్ గారి పేరు వాడి ఆయన జవాబుదారీ చేసిన తర్వాత సబార్డినేట్ స్టాఫ్ మెయిన్గా ఇప్పుడు ఇట్లాంటి వచ్చినప్పుడు కన్సర్న్ డ్రైవరు, కన్సర్న్ ట్రాన్స్పోర్టర్, ఎస్ఐలు, పిసిఐలు వాళ్ళందరి మీద డిపార్ట్మెంట్ యాక్షన్ అవన్నీ జరిగినాయి. సో జరిగిన తర్వాత ఆ కేసు మూలంగా ఏమైందంటే చాలా హైలైట్ అయిపోయింది. పోలీసు వ్యవస్థలో వాడుకొని ఎలా దాన్ని స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత నేను విజిలెన్స్లో వచ్చినప్పుడు మా టైంలో కూడా దానివల్ల పోలీసులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యన విభేదం కూడా వచ్చింటుంది. కొంచెం లోకల్ కేటగిరీలో అంటే మేము రానప్పుడు వాళ్ళు రాకపోవడం కానివ్వండి, మాకు సపోర్ట్ రాకపోవడం కానివ్వండి, అట్లా కొన్ని జరిగినాయి. ఎందుకంటే పోలీసుల సహకారంతో స్మగ్లింగ్ జరిగేది కొంచెం అట్లా లోకల్ లెవెల్లో జరిగి వాళ్ళ ఆఫీసర్లని పొందడానికో దేనికో వాళ్ళు కావాల్సినవి చేర్చేవాళ్ళు. అప్పుడు దీని తర్వాత బాగానే కంట్రోల్లోకి వచ్చింది, అంత ఫ్రీగా జరగలే. సో దాని తర్వాత ఇప్పుడు ఇట్లే నాకు ఒకసారి హైదరాబాద్ మన సిఆర్పి ఉంది కదా, మన ఆర్మడ్ రిజర్వ్ ఉంది ఇక్కడ అంబర్పేటది, అక్కడ ఒక కేసు పట్టుకున్న తర్వాత అది మళ్ళీ లోకల్గానే మాకేముంటుంటే కేసులన్నీ కూడా మేము ప్రతిరోజు మేజిస్ట్రేట్ దగ్గర పోవాల్సి పనిలే. మాకు వాళ్ళు కాంపౌండింగ్ చేసే ప్రకారం మాకే ఉంటాయి. ఎంత ఫైనాన్స్ వేసి 10,000 వాల్యూ పట్టుకుంటే కనీసం 2 వేయాలి. 20,000 వేసేస్తే వాళ్ళకి వదిలేస్తాం కేసు. సో అలా అందరూ తీసుకొని డబ్బులు కలెక్ట్ చేసి ఆ కేసు క్లోజ్ చేయడం జరిగింది. దాని వల్ల ఒకటి అయితే గమనించదలసిన విషయం, ఆ నిజామాబాద్ పోలీస్ క్యాంప్లో కానీ, ఇక్కడ అంబర్పేట పోలీస్ క్యాంప్ కానీ ఇట్లాంటి చోట్ల వాళ్ళ కమాండర్స్ చాలా భయపడ్డారు.
ఇది అంటే వాళ్ళకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పలేము, కానీ వాళ్ళ పేరు వాడి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పేరులో వస్తుందంటే ఇప్పటికీ వాళ్ళకి ఎక్కడి దెబ్బ వస్తుందని చెప్పి వ్యాస్ కేసు ఎఫెక్ట్ మూలంగా చాలా భయపడ్డారు. భయపడిన తర్వాత బాగానే కంట్రోల్ అయిపోయింది. అది కంట్రోల్ అయిపోయి ఇబ్బంది కాలేదు. సో ఇప్పుడు లోకల్ లెవెల్లో మా ఎస్ఐలు సిఐలు అది ఏం చేస్తారో అది బయటికి రాదు చాలా మటుకు. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకోని ఇంకోటి ఒకరికొకరు పరస్పర సహకారంలాగా అంత అది హద్దు దాటకపోతే బాగానే ఉంటుంది. హద్దు దాటిందంటే ఇబ్బంది వస్తుంది. వాళ్ళ అవసరాన్ని తీసుకుంటే ఫారెస్ట్కి నష్టం జరగదు, సొంతానికి. వాళ్ళ అవసరం కూడా తీసుకోవడం తప్పే కదా. తప్పే, కానీ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్నది వాళ్ళు ఉంచుకోకుండా అందరికీ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ అవసరం వచ్చేది పబ్లిక్ ఏం రాదు. అది ఎప్పుడో ఒకసారి ఎవరో కార్పొరేటర్లు ఇచ్చి ఏమైనా కుర్చీ మంచం తెచ్చిస్తాడు. మాకు కూడా నాలెడ్జ్ ఉండదు. అంటే గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే, అంటే ఫారెస్ట్ సంబంధించిన ఏరియాలో ఆ ప్రాంతానికి వచ్చి, మాకు ఈ ప్రాంతంలో మంచి వుడ్ కావాలి, మీ ఇల్లు కట్టుకుంటున్నాం లేదా ఇంకోటి లేదా పోలీస్ స్టేషన్ కోసం అంటూ వుడ్ కావాలి అడుగుతారు. ఆ వుడ్ గవర్నమెంట్ రేటుకి కొంత తీసుకొని దానికన్నా ఎక్కువ తీసుకోవడం, దానికి ఫారెస్ట్ అధికారులు సహకరిస్తుంటారనేది ఒక ఆరోపణ ఉంది. వాస్తవం కొన్ని చోట్ల జరిగిన తర్వాత దానికి ఏం చేసామంటే ఒక అవసరం ఉందని చెప్తే డిపార్ట్మెంట్ యూజ్ కదా, మేము అఫీషియల్గానే వాళ్ళకి ఇస్తాం, ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్కి అట్లా. లేకపోతే పోలీస్ స్టేషన్ ముసుగులో ఇంటికి తీసుకెళ్తుంటారు. అదే అంటే వాళ్ళు ఇండియన్గా పోలీస్ ఆఫీషియల్గా వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎంత వాడారు ఎంత పోయిందని మేము చూసే అవకాశం ఉండదు. పర్మిట్ ఉంటుంది, పర్మిట్ ఎక్కడికంటే ఒక దగ్గరికి ఇస్తాం. తర్వాత ఇంకో డెస్టినేషన్ పోతుంటే పర్మిట్ ఉండదు. మరి అది పట్టుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి అది ఉండదు. అంత దానికంటే ముందు ఇంకోటి ఏముండిందంటే జనారంలో మనకు గవర్నమెంట్ సామిల్ ఉండేది. గవర్నమెంట్ సామిల్ ఒకటి జనారంలో ఉండేది. దాంట్లో కర్రలు కోసేవాళ్ళం. దాంట్లో అఫీషియల్గా ఇండెంట్ చేసి డబ్బులు కట్టి డైరెక్ట్గా కన్స్ట్రక్షన్కి చాలామంది ఆఫీసర్స్ అఫీషియల్గా అట్లా ఇండెంట్ చేసి తీసుకున్నారు. సో ఎవరికైనా ఇట్లా అవసరం ఉందని చెప్తే మేము అక్కడికి పంపించేవాళ్ళం. మీ రిక్వైర్మెంట్ చెప్పండి సార్, అక్కడి నుంచి మేము కట్ చేసి అప్లై చేస్తాం, మీకు మీరేమో ఇబ్బంది పడాల్సిన పని లేదని. అనుకోకుండా తర్వాత అది మూతపడిపోయింది. ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ పరిస్థితి. రాజమండ్రిలో ఒక సామిలు, ఇక్కడ ఒక సామిల్ ఉండేది జనారం సామిలు మూతపడడంతో కొంచెం ఈ సప్లైస్లో తేడాలు వస్తున్నాయి. అయినా కూడా ఇప్పుడంతా స్విచ్ ఓవర్ టు డిఫరెంట్ మెటీరియల్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేక్ మెటీరియల్ అనేది అంత ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. కాంపోజిట్ వుడ్ అని ఇంకో రకం వుడ్ అని రావడం మూలంగా అది పెద్ద తేడా రాలి. ఇప్పుడైతే పెద్ద సమస్య. సార్ విజిలెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు? విజిలెన్స్ తర్వాత నేను ఆదిలాబాద్ జనారం వెళ్ళాను. మళ్ళీ ఫస్ట్ రౌండ్ బెల్లంపల్లి అయింది, సెకండ్ మళ్ళీ జనారం వెళ్ళాను. జనారంలో 3 సంవత్సరాలు ఉన్నా. జనారం ఉన్నప్పుడు మాకేంటంటే అప్పుడు ఇంకా ఫారెస్ట్ జనారం డివిజన్ స్పెషాలిటీ ఏంటి, దాదాపు 80% ఫారెస్ట్ ఉంది, 80% టీక్ ఫారెస్ట్. అప్పుడు కొత్తగా పోయిన తర్వాత వైలెన్స్ నెట్వర్క్ అంత ఉండేది. ఇప్పుడు మా గవర్నమెంట్ లారీస్ కూడా ఉండేవి. సో ఏం చేసామనంటే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ విజిట్ లాగా మొత్తం స్టాఫ్ ఒక 100 మంది స్టాఫ్ని జమ చేసి హెడ్ క్వార్టర్స్కి 4 లారీలు పెట్టుకొని లేబర్ని పెట్టుకొని ఒక ఊరు చుట్టుముట్టేవాళ్ళం. ఊరు చుట్టుముట్టేసి ఊర్లో మొత్తం కలప ఏదైతే కనబడింది ఎక్స్ట్రా కలప తెచ్చిపెట్టి వాళ్ళు దాచిపెట్టుకుంటుంటారు స్మగ్లింగ్ చేయడానికి, అవన్నీ రికవర్ చేసేసి డిపోకు తోలేసేవాళ్ళం. సో అట్లా ఒక వారం 10 రోజుల కోసం ఒక రేడ్ చేసేయడం. వాళ్ళు లోకల్ నుంచి మాకేం, ఎందుకంటే దొంగ సరుకు కాబట్టి ఎవరేమో చేయరు, మేము కూడా సఫిషియెంట్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళకు పెద్ద ధైర్యం చాలది కాదు. అట్లా రికవర్ చేసి చాలా తీసుకొచ్చి అఫీషియల్గా డిపోలో సేల్ చేసేవాళ్ళు. అది చాలా రేట్స్ చేయడం జరిగింది అట్లాగా మేము. కానీ చిన్నారం లాంటి ప్రాంతంలో మీరు కడప కోసిన తర్వాత రికవర్ చేశారు. జన్నారంలో గవర్నమెంట్ సామిల్ ద్వారా మేము పంపించేవాళ్ళం అఫీషియల్ నుంచి. ఆ కడపను మీరు కలప ఎక్కడైతే నరుకుందో తీసుకొచ్చి డిపో దగ్గర పెట్టేవాళ్ళం, సామిల్కి పెట్టేవాళ్ళం. ఓకే. కానీ అసలు చెట్టు నరకకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చెట్టు నరకకుండా అంటే ఇప్పుడు ఉన్న నెట్వర్క్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందో పట్టుకుంటున్నాం, కేసులు చేస్తున్నాం. కొన్ని చోట్ల ఏమైపోతుందంటే మనకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో 100% మనం గేట్ లాగా పెట్టలేదు కాబట్టి ఫారెస్ట్కి వాళ్ళు అవకాశం చూసుకొని ఎవరు స్టాఫ్ లేనప్పుడు లేకపోతే ఆయన బయటకు వెళ్ళారు, క్యాంపులో ఉన్నారు, ఇట్లా అవకాశం చూసి వాళ్ళు తీసుకొస్తుంటారు. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్గా పెట్టరు, దాన్ని ఏదో కప్పేసి గడ్డివాములో కప్పి పెట్టడం లేకపోతే ఇంకో పెంట కప్పులో పెట్టడం చేస్తుంటారు. మనకి ఇన్ఫర్మేషన్ అందుకనే మేము రేడ్ చేయడానికి అవసరం ఉంటుంది. మనకు తెలియకుండా ఏదైనా కరపు వచ్చిందంటే దాన్ని రికవర్ చేయడానికి రేడ్ చేస్తాం. సో అలా తీసుకొచ్చేవాళ్ళం. ఓకే. జన్నారం తర్వాత ఎక్కడికి వచ్చారు? జన్నారం తర్వాత మళ్ళీ నేను రాజమండ్రి వెళ్ళా. రాజమండ్రిలో లాగింగ్ డివిజన్లో డిపో ఎక్స్ట్రాక్షన్, టింబర్ సేల్స్ అవన్నీ చేశాను. అంటే రాజమండ్రి హెడ్ క్వార్టర్లు ఉండేవారు లేదా రంపచోడవరం? లేదు, హెడ్ క్వార్టర్ రాజమండ్రి. వర్కింగ్ ప్లేసెస్ రాజమండ్రి అడ్డతెగలో ఉండేది, రంపచోడవరం ఉండేది, సీలేరులో ఉండేది, మట్టి ధవళేశ్వరం డిపోలో ఉండేది. సో డిపో సేల్స్ లాగా చిన్న వర్కే ఉండేది. దాని తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి వచ్చాను. మీరు అక్కడ రంపచోడవరం ఆ ప్రాంతం పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఏమైనా ఎదురుపడేది? అక్కడేం కాదు, అంటే నేను అప్పుడు టెరిటోరియల్ కాదు కదా, స్పెషల్ డివిజన్ కాబట్టి నాకు మా డే టు డే పని ఉండదు. ఓన్లీ నాకు ఒక ఎక్స్ట్రాక్షన్ తీసుకురావడం, ఎక్కడ పోయి సరుకులు తీసుకురావాలా,
ఎక్కడైనా బ్యాంబూ కటింగ్ ఎక్కడ చేయాలా అట్లా ఒకటి రెండు చోట్ల ఉంటాయి. మరి మనం పోయినప్పుడు పెద్ద ఉండదు. ఒకవేళ మూమెంట్ ఉంటే మాకు లోకల్ స్టాఫ్ చెప్తారు. బ్యాంబూ కట్ చేయడం అందులో అక్రమాలు అడ్డుకున్నారు. అప్పట్లో చాలా జరిగేవి. అప్పుడు పేపర్ మిల్కి పేరు మీద కొంత తరలించేవారు, మిగతాది వేరే దగ్గరికి వెళ్ళేది. అంటే పేపర్ మిల్కి అప్పుడు యాక్చువల్గా వాళ్ళ కూప్స్ వర్కింగ్ చేయడం ఆపేసాం. నేను వెళ్ళేటప్పటికీ అంతకుముందు ఏమైపోయిందంటే పేపర్ మిల్ వాళ్ళకు కూప్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చూసుకునే దాంట్లో మాకు తక్కువ లెక్క చెప్పడం కానీ ఎక్కువ చేయడం కానీ చేసేది. తర్వాత మానేసి మేమే సప్లై చేయడం మొదలుపెట్టాం. అంటే వాళ్ళ అడవిలోకి వెళ్ళడానిలే మేమే వర్కింగ్ చేసాం. సో అంతకుముందు జరిగినవి ఉంటే జరిగిండొచ్చు. బట్ నేను వచ్చిన తర్వాత అయితే డిపార్ట్మెంట్ నుంచి మేమే సప్లై చేసాం వాళ్ళకి. అంతే. తర్వాత ఎక్కడికి వచ్చారు? రాజమండ్రి నుంచి మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ హెడ్ ఆఫీస్కి వచ్చారు. మళ్ళీ హెడ్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ 2001లో ఆదిలాబాద్ మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ ఆదిలాబాద్. మళ్ళీ ఆదిలాబాద్. మీరు ఆదిలాబాద్లో ఎక్కువ పాట జన్నారం ఆదిలాబాద్లో చేసినప్పుడు అప్పుడు సోషల్ ఫారెస్ట్లో బయలుదేరా. సోషల్ ఫారెస్ట్ 1 ఇయర్ చేసిన తర్వాత దాని తర్వాత నిర్మల్ డివిజన్కి వచ్చా. అక్కడే నిర్మల్ డివిజన్ ఉండేది. అక్కడ 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ గుంటూరు వెళ్ళా. గుంటూరు సోషల్ ఫారెస్ట్కి వెళ్ళా. మీరు ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసే టైంలో సాధారణంగా పోలీసుల వైపు నుంచి ఒక వస్తుంటుంది ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు ఎక్కువ ఎలిగేషన్ పెట్టేది ఎక్కడంటే ఫారెస్ట్లో ఉన్న బీట్ ఆఫీసర్కి నక్సల్స్ మూవ్మెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ వాళ్ళు మాకు చెప్పరు అనేది వాళ్ళు అప్పుడులో ఒక ఎలిగేషన్. మీ ఉన్న 4 ప్రాంతాల్లో, మీరు పనిచేసే 4 ప్రాంతాలు జన్నారం, బెల్లంపల్లి, జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్, ఈ 4 ప్రాంతాలు కంప్లీట్గా వాళ్ళ పట్టున్న ప్రాంతం. అప్పుడులో ఉన్న బీట్ ఆఫీసర్లకి మూమెంట్ దళం కనబడిన ఎందుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కదా? అంటే యాక్చువల్గా ఎలిగేషను వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు మా మీద వేయాలని చెప్తారు, కానీ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ స్టేషన్ ఏరియా బీట్ కానిస్టేబుల్స్కి వాళ్ళకి కూడా మా దగ్గర ఎట్లయితే బీట్ గార్డ్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో ప్రతి చోట ఇన్ఫార్మర్స్ ఉన్నారు. అది మేము చెప్పడం ఏంటి వాళ్ళకి, వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, వాళ్ళ పోలీసు ఐబీలు ఈబీలు అన్నీ ఉన్నాయి. నేను చెప్పడం ఏంటి, మాకు తెలిసింది కొంతవరకే. వాళ్ళకైతే మొత్తం టైప్ ఆఫ్ వెపన్స్ ఇవన్నీ కూడా అన్నీ తెలుసు వాళ్ళకి. సో మాకు షేర్ చేయట్లేదు అంటారు. షేర్ చేసిన చోట ఏమవుతుందంటే దాన్ని మనం ఎస్కేప్ బోర్డ్ చేసి నువ్వు నక్సల్తో కలిసిన చెప్పి అరెస్ట్ చేశారు కొంతమంది. ఇప్పుడు ఫారెస్ట్ చెప్తే నువ్వు వాళ్ళ సానుభూతి పరులు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. డిపార్ట్మెంట్ చెప్పితే వాళ్ళు తీసుకెళ్తారు, చెప్పకపోతే వీళ్ళు తీసుకెళ్తారు. ఆ పరిస్థితిలో ఉంది. ఉన్నప్పుడు ఏమని చెప్తారు? అదిగాక తెలియదు. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇటువైపే ఉండాలి కదా. కరెక్టే, ఇటువైపు ఉండడానికి మేము చెప్పకపోయినా పై నెక్స్ట్ లెవెల్లో చెప్తాం. ఇప్పుడు నాకు వచ్చింది అనుకో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా గార్డ్ నాకు చెప్తాడు. చెప్పిన నేను ఎస్పీకో డిఎస్పీకి చెప్తాను, పలానా చోట మూమెంట్ ఉన్నట్టు పోనీ అని చెప్తాను. అది సరిపోతుంది కదా. అంటే ఓన్లీ గార్డే చెప్పాల్సిన పని లేదు. సో హయ్యర్ లెవెల్లో చేసినప్పుడు మళ్ళీ సానుభూతి పరని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి అలా చేసాం. ఆ విధంగా జరిగాయి చెప్పాం. అలాగే ఉన్నప్పుడు సానుభూతి పరుడు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టే సంఘటన జరిగాయి. మీరు జరిగినాయి 1-2 చోట్ల జరిగినాయి. ఎక్కువ జరగలేదు కానీ 1-2 చోట్ల వాళ్ళు అరెస్ట్ చేయడం కానీ లోపల వేయడం కానీ మళ్ళీ మేమంత పెద్ద ఇబ్బంది పడి మళ్ళీ మినిస్టర్లు, ఎస్పీలు, కలెక్టర్లు అందరూ పోయి మళ్ళీ సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అదొకటి ఉంది సార్. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు చెప్పారో లేదో కానీ నక్సల్ సప్లై చేసే వాళ్ళు పోలీసు వాళ్ళు లేరంటే ఎట్లా? ఆ కాలంలో వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ సహా టిన్నులు కూడా పోలీసు వాళ్ళు ఇచ్చారు. లోకల్ ఎస్ఐ ఇచ్చేవాడు. మరి అది దాని ఎవరు చెప్పారు బయట? నక్సల్స్కి పోలీసులే సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు లోకల్ సేమ్ మా వాళ్ళు ఎట్లున్నారో, ఇప్పుడు మేము బీట్ గార్డ్ గురించి చెప్పినప్పుడు బీట్ గార్డ్ లోపల వాళ్ళ గురించి చెప్తే ఇటు బయట వాళ్ళు చెప్తే అక్కడ బాధ అని చెప్పినప్పుడు లోకల్ స్టేషన్లో ఎస్ఐ పని చేయాలి. ఎస్ఐ అక్కడ స్టేషన్లో ఉండాలంటే వాడు అక్కడ కప్పం కట్టుకోవాల్సిందే. అది జరిగేది ఓపెన్ సీక్రెట్ అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడైతే ఉండలేదు. కానీ మీరు ఉన్న టైంలో జరిగిందా? ఏ పోలీస్ స్టేషన్లో అంటే స్పెసిఫిక్గా నాకు జ్ఞాపకం లేదు కానీ బట్ అది జరిగినప్పుడు ఎందుకంటే ఆ సర్వే వాళ్ళకి యూనిఫామ్ పోలీసులు సప్లై చేసేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఫలానా తీసుకురా, అవన్నీ అంతే మాకు ఇవి కావాలి, ఈ మెడిసిన్స్ కావాలి, ఇది కావాలి, ఇండెంట్ వచ్చేది, ఇండెంట్ సప్లై అయిపోయింది. అంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి హ్యాండ్ ఓవర్ చేస్తారా, ఇంకో కొరియర్ పోతుందా, అదని డిఫరెంట్ మోడల్. కానీ SHO నోటీసులు ఉంటే జరుగుతుంది 100%. బికాజ్ SHOకి నాలెడ్జ్ లేకుండా, పోలీసు వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఏం జరుగుతుందని నేను కూడా అంత అనుకోను. మాకెంత నాలెడ్జ్ ఉందో మాకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. దానికి ఇంకెవరో వచ్చి చెప్తే చేస్తే ఇప్పుడు ఏమైపోద్ది, ఎదుటి దృష్టిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పాడు మేము వచ్చామా, మేమేం చేయాలి అంటాడు. ఇప్పుడు ఏమైపోయారు, ఇటు పక్కన బలైపోవడం వీటి గార్డ్ అవుతాడు. అందుకని చెప్పి చైరింగ్ చేసి వస్తే హైయర్ ఆఫీసర్స్ లెవెల్లో చెప్తాం, ఫలానా జోన్లో ఇబ్బంది వస్తుంది, కొంచెం చూసుకోపోండి అని చెప్తాం. అలా చెప్పాం. మేము కూడా డిఎస్పీ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పాము, అలా చేసాం. కానీ జస్ట్ ఆ టైంలో అంటే ఇప్పుడైతే మనకు సమస్య లేదు కాబట్టి ఇప్పుడు బాధలో ఏం జరిగింది అనుకోవడం, కానీ ఇప్పుడైతే అంత సమస్య లేదు. పోలీసు వాళ్ళు క్యాంపులు కూడా తక్కువనే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోతున్నారు. బట్ కంట్రోల్ కావడానికి కారణం అప్పుడు గవర్నమెంట్ కొంచెం గట్టిగా ఉండి నిలబడితే అయిపోయేది. గ్రే హౌండ్స్ అని ఇంకోటి స్పెషల్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర.
ఎక్విప్మెంట్ ఉంది, మాకంటే ఎక్కువ నెట్వర్క్ వాళ్ళకు ఉంది. ఉన్నప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది చిన్న ఏరియా, చిన్న పర్సన్ మొత్తం నెట్వర్క్లో. ప్రతి విలేజ్లో తెలుస్తుంది నీకు ఇన్ఫర్మేషన్. ప్రతి విలేజ్లో ఉన్నారు, ఎట్లా తెలియకుండా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే పోలీసు వాళ్ళది జస్ట్ టు సేవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు చెప్పలేదు కాబట్టి మేము రాలేకపోయాం, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. గాడ్ ఈజ్ ఎట్ ఫాల్ట్. అది అంత సమంజసంగా లేదు. ఓకే సార్, గుంటూరు వచ్చారు. గుంటూరులో మళ్ళీ మీకు నల్లమల్ల ఫారెస్ట్ ఎదురవుతుంది. అంటే గుంటూరులో నేను మరి డిఫరెంట్ స్పెషల్ డ్యూటీలో వచ్చా సోషల్ ఫారెస్ట్రీకి. అప్పుడు జిల్లా పరిషత్ ఫండ్స్తోని చెట్లు పెట్టించడం, హైవేలు వెంబడి రోడ్లు వేయడం అట్లా చేసాం. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ అంటే మీరు గుంటూరులో చెట్లు ఎన్ని నాటించారు? ఆ చెట్లు ఎప్పటికైనా తర్వాత వెళ్ళినప్పుడు కనబడుతున్నాయా? ఉన్నాయి. యాక్చువల్గా గుంటూరులో ఉన్నప్పుడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏం చేశానంటే, రైల్వేస్లో చాలా ఎక్స్ట్రా ల్యాండ్స్ ఉంటాయి, 40 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాలు అట్లా రాసి ఉంటాయి. అప్పుడున్న డిఆర్ఎం జోనల్ ఆఫీసర్ ఒక మంచి ఫ్రెండ్ ఉండే, ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ గుంటూరులో ఇప్పుడు మనకి ఎట్లయితే కేబీఆర్ ఉందో, గుంటూరులో అట్లా నల్లపాడు దగ్గర 40 ఎకరాలు ఫారెస్ట్ క్రియేట్ చేసాం. దానికి ఇప్పుడు ఆర్పిఎఫ్ ప్రొటెక్షన్తో మంచి నెట్వర్క్ అంతా ఉంది, వాకింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఆ ప్రత్యేకత ఏంటంటే, ఆ కాలంలో అప్పుడున్న చీఫ్ మినిస్టర్తో అక్కడ ల్యాండ్ చేయించి 5,000 మంది పిల్లలతో ప్లాంటింగ్ చేయించాం. ఫార్చునేట్లీ అంతా సర్వైవ్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా పోయినప్పుడు అదొకటి మనం వర్క్ చేసినది చూసుకోవడానికి సాటిస్ఫాక్షన్. సో రిజల్ట్ ఉన్నాయి. సాధారణంగా సార్, మొక్కలు ప్రతి సంవత్సరం వర్షం పడే కాలంలో మొక్కలు నాటిస్తారు. స్కూల్ పిల్లలు తీసుకొస్తారు, లక్షల మొక్కలు నాటిస్తారు, మళ్ళీ కండువాలు వేపిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కామ్గా ఉంటుంది. మళ్ళీ ఎందువల్ల అంటారు? దాని మూలంగా ఏమైందంటే, పెట్టడం కాకుండా మెయింటెనెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సంరక్షణ పెట్టడం ఎంత ఉత్సాహం చూపిస్తున్నాము, సంరక్షణ చేయడం కూడా అంత ప్రొటెక్షన్ మెయిన్. ఏంటంటే చిన్న మొక్కలు పెడితే అవి క్యాటలు, పశువులు కానీ మేకలు కానీ తినేస్తాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే, పెట్టిన తర్వాత హైట్లో పెడితే చాలా మంది సర్వైవ్ అవుతాయి. హైట్లో పెట్టాలంటే ప్రతి మొక్క 2-3 సంవత్సరాలు పెంచాలి నర్సరీలో. మనకంత టైం ఉండదు. మన ప్రోగ్రామ్స్ ఎట్లా వస్తాయంటే, సడన్గా రేపు ప్రోగ్రామ్కి 1000 మొక్కలు కావాల్సిందే అంటే, అప్పుడు నా కాడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుకొచ్చి పెడతాం. స్టాండర్డ్ ప్రోగ్రామ్ ప్రకారం పోతుంటే 2 years పెద్ద 5 feet సీడ్లు పెడితే నీళ్ళు పడతాయి. ప్లస్ ఎక్స్టెన్సివ్ ఫారెస్ట్రీ కన్నా ఇంటెన్సివ్ ఫారెస్ట్రీ బెటర్. ఎక్స్టెన్సివ్ ఫారెస్ట్ చేసి 10 ఎకరాలు పెంచాం, 50 ఎకరాలు పెట్టాం, మొక్కలు నాటం కుదరదు. ఇంటెన్సివ్ ఫారెస్ట్రీ చేసినప్పుడే మనకి ఉపయోగం ఉంటుంది. దానికి 1976లోనే నేషనల్ కమిషన్ అగ్రికల్చర్ చెప్పింది. అప్పుడే ఏమైందంటే, మీరు 100 రూపాయలు పెట్టి 10 చోట్ల వేసే వాళ్ళు 200 పెట్టి ఒక దగ్గర రిజల్ట్ ఉంటుంది, పెట్టిన దానికి ఫలితం ఉంటుంది. సో ఆ రకంగా చేయాలి. అలా కానీ ఇంకో మరో కారణం కనిపిస్తుంటుంది. ప్రభుత్వ భూములు మొక్కలు నాటితే దాన్ని సంరక్షణ చేసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఏదో పబ్లిసిటీ కోసం అంతే కొంతమంది అధికారులు ప్రైవేట్ ల్యాండ్లో వేసుకెళ్ళిపోతుంటారు, తర్వాత వాటిది పట్టదు. అది కూడా కారణమే. అటువంటిప్పుడు ప్రైవేట్ ల్యాండ్ వద్దు అని చెప్పి మీ అధికారులు సామాజిక వనాలు కావాలి కదా, సోషల్ ఫారెస్ట్. ఇప్పుడు ట్రీస్ ఇప్పుడు ఏమైపోయింది, మేజర్ ఇప్పుడు చేంజ్ ఏమొచ్చిందంటే అండి, వేరియస్ రీజన్స్ మూలంగా అటవీ సాయం తగ్గిపోయింది. డిపార్ట్మెంట్ నుంచి సేల్స్ అనేది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసినాయి. డిపార్ట్మెంట్ నుంచి టీ కలప కానీ ఇంకోటి కానీ రావట్లా. పేపర్ మిల్స్ ఉన్నాయి, పేపర్ మిల్స్కి వాళ్ళకి రా మెటీరియల్ ఇట్లా సప్లై కావాలా. అందుకని చెప్పి మేము సోషల్ ఫారెస్ట్రీలో సామాజిక వన విభాగం అని అట్లా పెట్టేసి ఇవన్నీ పొలాల్లోకి అట్లా పెట్టించాం. ఇప్పుడు అలా పెట్టిన మొక్కలతోనే పేపర్ మిల్స్ నడుస్తున్నాయి. డిపార్ట్మెంట్ సప్లై ఆపేసింది. సో పంట పొలాలు వేసుకుని ఎక్కడైనా మొక్క పెట్టండి, 10 మొక్కలు పెడితే ఒకటి పెట్టినా బతికినట్టు అన్నట్టుగా పెట్టుకుంటూ రావడం మూలంగా ఇప్పుడు సప్లై స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఆ దాన్ని TOF అంటాం, ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అని. ఆ సప్లై అవుతుంది మొత్తం అవసరాలకి, సామిల్స్ కానివ్వండి ఇంకోటి కానీ. హార్డ్లీ మార్కెట్లో 2% షేర్ కూడా డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాం. ఇంకా ఉన్న ఇప్పుడు ROF ఇట్లా ట్రైబల్ ల్యాండ్స్ ఇవన్నీ పోతే ఇప్పుడు ఉన్న కొద్దిది కూడా చాలా మటుకు ఏజెన్సీలోనే ఉంది ఫారెస్ట్ అంతా కూడా. బయట అంత దీంట్లో అంత ర్యాండమ్గా మొక్కలు నాటినా కనీసం 4 రోజుల తర్వాత కూడా ఉండవు కదండి. దానివల్ల ఏం ఉపయోగం, ఎన్ని కోట్లు నష్టం అవుతుంది. అంటే చేసుకునే వాళ్ళకి చెప్తాం మనం, ప్రొటెక్ట్ చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, దే హ్యావ్ ఫిక్స్డ్ అప్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ లోకల్ పీపుల్, లోకల్ కమ్యూనిటీస్ కానీ లోకల్ విలేజర్స్ కానీ కనీసం 80% సర్వైవల్. వన్స్ యూ టేక్ ద సీడ్లింగ్ తీసుకున్న తర్వాత 80% సర్వైవల్ ఉంచాలి బాధ్యత మీది. సో అది చెప్పడం మూలంగా ఇప్పుడు బాగా పరిస్థితి ఉంది. అంతకుముందు కానీ ఇప్పుడు బెటర్, చాలా బాగుంది. సార్ ఇంకొక ఆరోపణ వినిపిస్తుంటుందండి, చారానా కోడికి బారానా మసాలా అని ఒక సామెత ఉంది తెలంగాణ. అలాగా మొక్కలు నాటే కార్యక్రమం మొక్క 2 రూపాయలు ఉంటే
ఆ కార్యక్రమానికి వచ్చే అతిథులందరికీ కండువాలు కప్పడం కానీ బిస్కెట్లు ఇవ్వడం కానీ రకరకాల కార్యక్రమాలు అంటే ఈ ₹2 మొక్క కోసం ₹1000 ఖర్చు పెడుతుంటారు. అంటే అది ఎంతవరకు correct? అది అంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఒక ప్లేస్లో అలా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్టేట్ ఫంక్షన్ చేస్తాం. స్టేట్ ఫంక్షన్ చేసినప్పుడు చీఫ్ మినిస్టర్లు ఆ లెవెల్ క్యాడర్ ఆఫీసర్ వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేస్తాం. అక్కడ పెట్టిన మొక్కలు 10 ఉండొచ్చు, బట్ పెట్టింది 10 లక్షలు 5 లక్షలు పెడతాం. అది బట్ స్టేట్ మొత్తం మీద చూసుకుంటే మాత్రం అది చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే మీరు ఒక ప్లేస్లో చూసి జరిగిన దానికి ఖర్చు పెడితే మాత్రం మీరు చెప్పినట్టు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే నేను అంటుంది ఒక మొక్క కాదు, ఒక కార్యక్రమం చేపట్టినట్టు మొక్కకి దానిని వీలిపోయడానికి దానికి ఖర్చు పెడితే తప్పేం కాదు, కానీ మిగతా ఖర్చు ఉంటాయి. కండువాలని, క్యాప్లని, బ్యాగ్స్ అని, అది తక్కువ. ఇవన్నీ ఎక్సెస్ కదండి, అది వేస్ట్ కదా. అంటే అవన్నీ ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక క్షణం కూడా ఉండదు, అవన్నీ చెత్త కుప్పలాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఆ డబ్బంతా ప్రజలదే కదా అది. ప్రజలదే. దానికి ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఒపీనియన్ లీడర్స్ తయారు చేయడం. మెయిన్గా ఇప్పుడు 4 నాయకులు తీసుకొచ్చి మనం కండువాలు కప్పి టోపీలు పెట్టి ఇంకోటి ఇస్తాం అనుకోండి. రేపు పొద్దున ఆయన ఊర్లోకి వెళ్ళి చెప్తాడు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పెట్టారా, చెట్లు ఎట్టు పెట్టారా అని మాట చెప్తాడు. పబ్లిక్ ఒపీనియన్ గురించి, ఒపీనియన్ లీడర్స్ తయారు చేసిన గురించి ఆ రకంగా పెద్ద వేస్టేజ్ కనిపిస్తుంటుంది కదా మీకు. వేస్టేజ్ అంటే ఇక అది కొన్ని చోట్ల అవాయిడబుల్ వేస్టేజ్ అవుతుంది, కొన్ని చోట్ల అనుకోకుండా అవుతుంది. బట్ వేస్టేజ్ తగ్గించడానికి కాకుండా ఇంకా ప్రజలకు ఎట్లా పంపించాలి మెసేజ్ అంటే ప్రజల్లో పంపడానికి క్యాప్ పెడితేనే కండువ కప్పితే కాదు కదా. చాలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చాలా చేయొచ్చు కదా గ్రామాలకు వెళ్ళి. అవగాహన కార్యక్రమాలు చేద్దామంటే ఇప్పుడు ఆడవిధులు చేయాలా, లేకపోతే ఇంకోటి స్లైడ్స్ చేయటము, జానపద కళాకారులు అప్పుడు చేయడం ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్నంత ఎఫర్ట్ రావట్లా. కొంతమంది ట్రై చేసి ఈ విధంగా వస్తుందంటారా? ఈ విధంగా కొంత ప్రయత్నం, ఇదంతే 100% మనం మోటివేషన్ చేయలేము, కానీ కొంత చేసే ప్రయత్నం. బట్ ఓవరాల్ మీద ఎక్స్పెన్సెస్ చూస్తే కంపేరిటివ్గా ప్రాజెక్ట్ మొత్తాన్ని కంపేర్ చేస్తే నథింగ్. అది కంపేరిటివ్ చేస్తే. సార్ మీరు గుంటూరు దాకా ఇక్కడికి వచ్చారు. నేను గుంటూరు తర్వాత మళ్ళీ నేను కొద్దికాలం హెడ్ ఆఫీస్లో ఉన్నా. దాని తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా వెళ్ళా, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా వెళ్ళా. 2 years ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్. మీ అచీవ్మెంట్ ఏముంది అక్కడ ఏంటంటే యాక్చువల్గా పోయేటప్పటికి కొత్త మన ఇలా స్కీమ్స్ తయారు చేసాం. ఎవరికి మన మహిళల గురించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇంకోటి రకంగా ఏ రకంగా తీసుకురావచ్చు అని చెప్పి అప్పుడు జిల్లా అంతా స్టేట్ అంతా అన్డివైడెడ్ స్టేట్లో పనిచేసాను. చేసినప్పుడు జిల్లాలో ప్రతి చోట సెంటర్స్ ఉంటాయి మాకు. ఆ సెంటర్స్లో మొత్తం నేనున్న టైంలో 60,000 మంది మహిళలకి ప్రిలిమినరీ మెడికల్ ట్రైనింగ్ లాగా గ్రామంలో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మేము కలిసి 60,000 లేడీస్ని ట్రైనింగ్ ఇచ్చాం. దాని తర్వాత కుట్టు పనులు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లు, డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్రింటింగ్ అంతా కూడా మేము చేయించడం, అట్లా చేసి ట్రై చేసాం. బట్ అది అనుకున్నంత సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రాలేదు. బికాజ్ ఫండ్స్ లేకపోయినా అప్పుడున్న అధికారులు ఫండ్స్ మొక్కుబడిగా ఏదో వచ్చేది, కానీ చాలా స్కోప్ ఉండింది. దాని అవకాశం నా టర్మ్ కూడా అయిపోయింది కాబట్టి నేను రావాల్సి వచ్చి పనికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక మొత్తం సర్వీస్ అయిపోయి హెడ్ ఆఫీస్లో ఉన్నాయి. హెడ్ ఆఫీస్ తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్లో రిటైర్మెంట్. మళ్ళీ హెడ్ ఆఫీస్లో ఐఎఫ్ఎస్ ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది? ఐఎఫ్ఎస్ ప్రమోషన్ నాకు ఆదిలాబాద్లో ఉండగా వచ్చింది. అంటే సీనియారిటీ మాత్రం 90 నుంచి వచ్చింది. 1990 బ్యాచ్ అంటారు నాది. 1990 బ్యాచ్ నుంచి సీనియారిటీ ఇచ్చారు ఐఎఫ్ఎస్లో. బట్ టెక్నికల్గా మాత్రం 2000 నుంచి ఎఫెక్ట్ అయింది. అది లేట్ కావడం వల్ల కన్ఫర్ట్ చేయడం లేట్ అయింది. బట్ 90 బ్యాచ్ సీనియారిటీ వచ్చింది కాబట్టి సఫిషియెంట్గా అయిపోయింది. అంటే మీరు గుంటూరు చేస్తారు, కర్నూలు చేయలేదా? కర్నూలు పోలేదు. మహబూబ్ నగర్ కూడా లేదు. మహబూబ్ స్పెసిఫిక్గా పోలేదు. ఇవే నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఆదిలాబాదే. దాని తర్వాత హెడ్ ఆఫీసు రావడం పోవడం ప్రతిసారి ఒకసారి ఇటుగా. హెడ్ ఆఫీస్లో యాజ్ అదే అంటే ఫస్ట్లో లీగల్గా ఉన్నాను, లీగల్ లైసెన్స్ ఆఫీసర్ లాగా ఉన్నాను. దాని తర్వాత ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ చూడడం కానివ్వండి, ఇట్లా ఒక్కోసారి ప్రొడక్షన్ అని వింగ్స్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి ఫారెస్ట్లో, ఆ వింగ్స్ ప్రకారంగా చేసుకుంటూ వచ్చాను. అంతే సార్. ఇంక మనం ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అక్రమాలు అనేది ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంటే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుమల కొండ, దాని మీద ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ని కాపాడే బాధ్యత మీ డిపార్ట్మెంట్తో పాటు పోలీసులు కూడా ఉంటారు, టాస్క్ ఫోర్స్. ఇక్కడ శేషాచలం అడవుల్లో అక్రమ కలప రవాణా, ఎర్రచందనం నరికివేత, దీంట్లో ఎక్కువగా ఫారెస్ట్ అధికారుల కరప్షన్ వల్లే వాళ్ళందరూ వస్తుంటారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవమా కాదంటే? ఫారెస్ట్ అధికారులు అంటే అన్ని చోట్ల బ్లాక్ షేప్ ఉన్నట్టు ఉంటారు, కానీ 100% ఫారెస్ట్ అధికారులను అని చెప్పడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ అధికారులు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టయితే ఇప్పుడు మనం సీజ్ చేసే మెటీరియల్ కానీ ఇప్పుడు దాదాపు పోయినసారి 9,000 టన్నులు
గవర్నమెంట్ వరల్డ్ ఆక్షన్ చేసింది. అంటే కొంత విచ్చి కేసుల కోసం కొంత స్విచ్ చేశారు. అంటే పోయేది ఎట్లా ఉందంటే అండి దీంట్లో కూడా ఎప్పుడైతే నక్సల్ సమస్యలాగా ప్రతి ఒక్కరికి ప్రతి ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి నెట్వర్క్ బాగా చాలా ఎక్కువ ఉంది ఈ స్మగ్లర్స్కి. అక్కడ ఎంత నెట్వర్క్ బాగుందంటే లొకేట్ చేసేవాడు, ఒక ట్రీ లొకేట్ చేసి ఫలానా చెట్టు బాగుంది అక్కడ ఫలానా చూడడానికి చూసేవాడు ఒకడు, దాన్ని కొట్టేవాడు ఒకడు, దాన్ని తీసుకెళ్ళేవాడు ఒకడు, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఒకడు, మళ్ళీ బయట తీసుకుపోయాడు. వాళ్ళెవరికి ఒకరికొకరు కనెక్షన్ ఉండదు. ఎప్పుడైనా ఒకరు దొరికితే వాడి వరకే చెప్తాడు, నేను చెట్టు కొట్టేవారు నా పని, చెట్టు కొడితే నాకు ఇంత ఇస్తాను, నేను కొట్టొచ్చా. ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఒకటి, అక్కడ కర్ర వేసాను, ఆ కర్ర తీసుకొచ్చి నువ్వు ఫలానా చోటుకి చేస్తే నీకు ఇంత, ఇలా చేస్తుంటారు. సో నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంది. నెట్వర్క్ బ్రేక్ చేయడానికి మీ డిపార్ట్మెంట్ నెట్వర్క్ అంటే అప్పుడే కొత్త టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుడు డిఐజీ కాంతారావు గారిని పెట్టి చేసినప్పుడు అదే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో చాలా కాంతారావు గారు బాగా సహాయం కష్టపడ్డారు. ఆయన ఒపీనియన్ మార్చడం కానీ పోలీస్ సపోర్ట్ ఉంటే తర్వాత మీరు అంతే. ఎందుకంటే పోలీస్ సపోర్ట్ ఎందుకు కావాలంటే అండి, ఇప్పుడు వాళ్ళ సేమ్ మీరు చెప్పినట్టుగా మన దగ్గర ఏం వెపన్స్ లేవు, వాళ్ళ ఆటోమేటిక్ వెపన్స్తో వస్తారు వాళ్ళు స్మగ్లర్స్. వాళ్ళకి ఏం తేడా రాదు. అందులో వచ్చేవాళ్ళు కూడా నాన్ లోకల్ ట్రైబల్స్, మన నాన్ లోకల్ లేబరర్స్ అంతా తమిళనాడు వాళ్ళు వస్తారు. 90% తమిళనాడు వాళ్ళు వచ్చి వాళ్ళు స్పెసిఫిక్గా మొత్తం మూటలో క్యాంప్ చేసేసుకుని ఇంటీరియర్ ఏరియాస్లో, అసలు మనం మామూలుగా అయితే క్యాంపింగ్ పోము, అక్కడికి పెట్రోలింగ్కి పోయే అవకాశం లేని చోట్ల కూర్చొని చేస్తుంటారు. చేసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ చేశారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తమిళనాడులో 2-3 విలేజెస్ ఉన్నాయి, నోటోరియస్ విలేజ్, అట్లాంటి చోట్ల కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేసి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏమైందంటే వాళ్ళు ఒకసారి ఒక మనిషికి 30,000 ఇస్తాం మీకు పర్ హెడ్ ఇట్లా అని చెప్పి హ్యూజ్ అమౌంట్ ఆఫర్ చేసేటప్పటికి వాళ్ళు రెసిస్ట్ చేసుకోలేక చేస్తున్నారు. వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతారు, దొరికితే కొంతమంది దొరుకుతారు, సరిపోయి. ఈ మధ్యలో ఏమైందంటే 2016లో ఈ గొడవ మా చట్టం కూడా చాలా వీక్గా ఉండింది అప్పటివరకు. ఇప్పుడు కూడా తెలంగాణలో పాత చట్టం ఉంది, ఆంధ్రాలో కొత్త చట్టాలు వచ్చాయి. దాని ప్రకారంగా నాన్ అవైలబుల్ చేసాం 2016 తర్వాత. కాబట్టి ఇప్పుడు మినిమం ఒక 5 years 6 years 7 years పడుతుంది, కొంచెం డెటరెంట్ అనమాట. సో స్మగ్లింగ్కి లోకల్ నెట్వర్క్ ఎట్లున్నా కూడా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకోవడానికి అవకాశం ఉంది. మా వాళ్ళు ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే ఓన్లీ మూవ్మెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ నెట్వర్క్ కానీ పలానా ప్రొటెక్షన్ టీం కానీ పలానా స్క్వాడ్ కానీ ఎక్కడ ఉందని చెప్పడం వరకే. కానీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పేందుకు మనకి ఏదో 5-10 ఇస్తుండొచ్చు, కానీ మేజర్ బెనిఫిషరీ సేల్ చేసి దీన్ని అమ్ముకొని చేసేంత అయితే ఇప్పుడైతే అంత కనపట్ల ఉండొచ్చు. ఒక అసలు ఎర్రచందనం అనేది ఎందుకు నరకకూడదు? ఎర్రచందనం ఇప్పుడు స్మగ్లింగ్లో ఏమవుతుందంటే యాక్చువల్గా ఎర్రచందనం దాని రిలేటివ్ వైజ్ కూడా మొదట్లో ఎర్రచందనం జపాన్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకి ఇంతవరకు సీక్రెట్ తెలియదు. వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తీసుకెళ్ళేవారు వాళ్ళు, కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఇంత దూరం నుంచి కర తీసుకుపోయి చేసేంత అవసరం ఉండదు వాళ్ళకి. తర్వాత కొంతమంది చెప్పేది ఏమంటే యూనివర్సిటీలు ట్రై చేశారని చేసినా కూడా దట్ ఈజ్ టేకెన్ టు కన్స్ట్రక్ట్ యాంటీ రేడియేషన్ షెల్టర్. ఆటమ్ బాంబ్ అటాక్ అయితే రేపు పొద్దున మళ్ళీ జపాన్ మీద షెల్టర్స్ కట్టారు. షెల్టర్స్కి ఇది మంచి చాలా స్ట్రాంగ్ వుడ్, ఇది దిగదు, ఆటోమేటిక్ రేడియేషన్ కూడా కిందికి రాదు. ఆ దానికి వాడారని చెప్పి ఒక వార్త అనమాట. అది మన వాళ్ళు ఎవరు కన్ఫర్మ్ చేయట్లా ఆఫీషియల్గా, అదొక వార్త ఉంది. ఇప్పుడు జపాన్ ఆపేసింది, జపాన్ తీసుకోవట్లే ఎక్కువ, ఇప్పుడంతా చైనాకు పోతుంది. చైనాకు పోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే దీని కలర్, వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్ ఇష్టం కాబట్టి దీని కలర్ వాళ్ళకి సరిపోయేంత కలర్ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ మోసపడ్డారు వాళ్ళు. మోసపడి దాంట్లో కూడా అక్కడ చైనాలో కూడా చాలామంది క్యాపిటలిస్ట్ లాగా చాలా రిచ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత ఖర్చు అయినా సరే నాకు ఇది కావాల్సిందని చెప్పి తీసుకెళ్తారు, దానికని స్మగ్లింగ్ చేస్తున్నారు. సో అక్కడ డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది తప్ప మార్కెటే లేదు దీనికి. కాదండి, అసలు ఎర్రచందనం అన్నది మనం నరకకొచ్చా నరకకూడదా? ఎర్రచందనం నరకడానికి ఇబ్బంది లేదు, నరకి అఫీషియల్గా నరకదు. ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఒక సింబల్ ఉంది, దానివల్ల దాన్ని నరకకూడదు అంటారు. ఫిల్లింగ్ పర్మిషన్ లేదని. పర్మిషన్ అంటే ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్లో ఎర్రచందనం ఉంది, ప్రైవేట్ ల్యాండ్లో ఎర్రచందనం కూడా దానికి సపరేట్ టూల్స్ ఉన్నాయి. ఎర్రచందనం నరకాలంటే మీరు ఎట్లా ఫాలో కావాలి, ముందు డిఎఫ్ గారికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మేమంతా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని లెక్కలేసి ఎన్ని కర్రలు వస్తాయి, ఎంత తూకం వస్తుంది అన్ని లెక్కేసి పెడతాం. మీరు ఎటు విత్ ఇన్ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ పర్మిట్ ఇస్తాం. సో రెగ్యులేటెడ్ ఫిల్లింగ్ ఇస్ ఓకే. ఈ అన్రెగ్యులేటెడ్ ఫిల్లింగ్ ఇలిసిట్ ఫిల్లింగ్ది ప్రాబ్లం, కానీ రెగ్యులేటెడ్ ఫిల్లింగ్ ఇప్పటికి కూడా పట్టాసులో అంతటా అలో చేస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు కొన్ని ఎర్రచందనం దుంగల్ని సీజ్ చేస్తారు, వాటిని ఏం చేస్తుంటారు? సీజ్ చేసి మాకు సెంట్రల్ డిపో పెట్టాము కడపలో, మన తిరుపతిలో. ఆ డిపో పంపిస్తాం. దాన్ని ఎక్కడ కలెక్ట్ చేసినా సరే స్టేట్ మొత్తం వేల వేస్తారా? అది తర్వాత గ్లోబల్ టెండర్, లోకల్ టెండర్ కాదు, లోకల్కి చేయలే, ఎందుకంటే లోకల్ మార్కెట్ లేదు కాబట్టి ఇంటర్నేషనల్ బిడ్డర్స్ని పిలిచి ఆన్లైన్ బిడ్డింగే, అది మామూలుగా ఫేస్ టు ఫేస్ కూడా కాదు.
సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ ఉంటుందో దానికి గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ డీజీఎఫ్టీ కంట్రోల్ ఉంటుంది దీని మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. వాళ్ళు లాగ్ ఫామ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. అది అయిపోయింది, మొన్న ఇచ్చారు, 8,000 టన్నులు పంపించాము. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు పర్మిషన్ రాశారు మళ్ళీ కొత్త కన్సైన్మెంట్కి, అది రాలేదు ఇంకా. లేకపోతే లోకల్ సేల్ చేయాలని చెప్పి ఇంకొక ఆలోచన నడుస్తుంది. లోకల్ ఆర్టిజాన్స్ కానీ ఇంకా పనిముట్లు చేసేవాళ్ళు కానీ, అది చాలా హార్డ్ వుడ్ కానీ మంచి బొమ్మలు చేయొచ్చు, దేవతా విగ్రహాలు చాలా బాగా చేయొచ్చు. సార్, ఎర్రచందనం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గ్రూప్లో అది కూడా అది నమోదే ఉందంటారు. అసలు దాని గురించి ఒకసారి వివరించండి. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఎండేంజర్డ్ స్పీసీస్, ఎనిమల్స్ కానివ్వండి, చెట్లు కానివ్వండి, మొక్కలు, ఏ రకమైన మొక్కలు కానివ్వండి, వాటన్నిటికీ మానిటరింగ్ చేయడానికి సైటిస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్ వాళ్ళది. ఏదండి? CITES అని సైటిస్ అంటారు దాన్ని. దాంట్లో ఎర్రచందనము లిస్ట్ ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే అంతరించిపోయే జాతులు ఇది ఒకటని అనుకున్నారు అప్పుడు. బట్ అది అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది అన్ని చోట్ల పెరుగుతుంది, ఇప్పుడు అన్ని చోట్ల పెరుగుతుంది. కానీ ఆ క్వాలిటీస్ రాకపోవచ్చు అన్ని చోట్ల. శేషాచలం హిల్స్లో వచ్చిన వాల్యూ వేరే చోట రాదు. పట్టాల్లో పెంచుకుంటారు, అన్ని చోట్ల పెంచుతారు, కానీ దానికి అండర్ గ్రౌండ్ సపోర్ట్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఉండట్లేదు. ఆ హార్డ్నెస్ కానివ్వండి, ఆ గ్రెయిన్ కానివ్వండి రావట్లా. సో దాని మూలంగా అది ఎండేంజర్ స్పీస్లో పెట్టడం మూలంగా ఇదంతా ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసేస్తే ఎనీబడి కెన్ డూ ఎనీ టైం లాగా ఉంటే అది ఇబ్బంది ఉండదు. మేము ఇప్పుడు ఇండియాలోంచి ఏమైనా పంపించాలంటే ఇంటర్నేషనల్గా ముందు వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ గురించి మనం రాసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసి, అక్కడి నుంచి పోయి ఇంటర్నేషనల్ దాంట్లో వాళ్ళు ఓకే అన్నప్పుడే వస్తుంది. బట్ మనం ట్రై చేసిన స్టడీస్లో ప్రకారంగా ఎండేంజర్ స్టేటస్లో ఇప్పుడు లేదు. ఇది లేకపోతే దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు, దాని మూలంగానే కొంచెం ఇబ్బంది వస్తుంది. సార్, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పక్కన పెడితే ఇంకొక ఆరోపణ వినిపిస్తుంటుందండి. కొండ మీద బ్రహ్మోత్సవాలు జరిగితే ఆ కొండను అలంకరించే బాధ్యత టీటీడీది. కానీ అదే సమయంలో మీ కొంతమంది అధికారులు చెట్లకు రంగులు వేస్తున్నాం అంటే కూడా రంగులు వేస్తూ డబ్బులు తినేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవం అంటారా కాదా? అది పెద్ద నాకు ఐడియా లేదు, ఎందుకంటే రంగులు వేసేది అంత భారీ స్థాయిలో అయితే కనబడలే. బట్ నాకైతే ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్లో ఈ విషయం బయటపడిందంట. వాళ్ళుగా టెంపుల్ ఏరియా లోపల వాళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ టెంపుల్ యూనిట్లో ఫారెస్ట్ ఆఫీసర్స్ వేరే ఉన్నారు. వాళ్ళు డిప్యుటేషన్ మీద కొంతమంది పెట్టాము, కొంతమంది వాళ్ళ వింగ్ ఉంది ఫారెస్ట్ది. ఇక్కడ టెరిటరీలో మామూలుగా అటవీ శాఖ అధికారులు అయితే తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి బియాండ్ టీటీడీ లిమిట్లోనే మేము పనిచేస్తాం. సో అక్కడ అవసరం ఉండదు, సెటిల్ వేసేది అవసరం ఉండదు. ఓకే సార్. ఇంకా అటవీ శాఖలో అక్రమాలు, అవినీతి అని ఒక వార్త ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏ స్థాయిలో ఉంటుంది? అంటే కింద స్థాయిలో ఉంటుందా, పై స్థాయిలో ఉంటుందా, టాప్ లెవెల్లో ఉంటుందా, లేదు ఉండేది చిన్న పర్సెంట్ ఉంటుందా? పర్సంటేజ్ తక్కువే, ఎందుకంటే కంపేరిటివ్గా రిసోర్సెస్ కూడా తక్కువే. ఇప్పుడు మా పాతకాలంలో లాగా రిసోర్సెస్ కూడా లేవు. అందులో ఇప్పుడు ఇంకో పని ఏంటంటే అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. పాతకాలం అయితే ఒక ఎస్టిమేట్ చేసి డబ్బులు డ్రా చేశాడంటే ఎంత క్యాష్ ఇచ్చాడు, ఎంత ఏం చేశాడని తెలిసేది కాదు. ఇప్పుడు 90%, 99% కూడా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పేమెంట్లే. అందులో చేసేవన్నీ కూడా వన సంరక్షణ సంస్థల ద్వారా జరుగుతున్నాయి. డైరెక్ట్ చేసినా సరే బ్యాంక్ అకౌంట్కే పోతున్నాయి, బ్యాంక్ అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పర్సంటేజ్ చాలా తక్కువ. అది లోవర్ కేటగిరీలో ఒకరిద్దరు చొప్పున ఏమైనా చేసుకుంటే మాది మైనర్ అమౌంట్, ఏమైనా స్మాల్ అమౌంట్స్ కానీ. బట్ ఉన్నత స్థాయిలోకి అయితే అది ఇంత వచ్చావు, ఎందుకంటే క్యాష్ డీలింగ్స్ లేవు కాబట్టి. క్యాష్ డీలింగ్స్ ఉంటే మీరు చెప్పినట్టుగా పాతకాలంలో క్యాష్ డీలింగ్స్ ఉన్నప్పుడు జరిగేది. ఎందుకంటే కొంత అమౌంట్ వాళ్ళు కమిషన్ లాగా పెట్టుకొని ఏదో చేసుకుని చేసే అవకాశం ఉండేది అప్పుడు. ఇప్పుడు చాలా చోట్ల అది అవకాశం లేకుండానే పోయింది, ఎందుకంటే చేద్దామన్నా కూడా అది నెట్వర్క్లో పోదు, తీసుకోదు. బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది కంపారిటివ్లీ పాతకాలం కంటే. ఇప్పుడు మంచి కంట్రోల్నే ఉంది. ఇంత ఇబ్బందికరమైన అంటే ప్రాబ్లమాటిక్ అయితే ఏం లేదు ఇప్పుడైతే. సార్, రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా లీగల్ నేను సర్వీస్లో ఉండగానే LLB, LLM అన్నీ చేశా. నేను రిటైర్మెంట్ ముందు PhD కంప్లీట్ అయింది నా లాలో. PhD కంప్లీట్ చేసి 96 నుంచి నేను లా బుక్స్ రాస్తున్నాను. రాసిన తర్వాత ఇప్పుడు 2 స్టేట్స్ అయినా 2 స్టేట్స్ కూడా డిపార్ట్మెంట్ మాన్యువల్ కూడా నేనే రాసా 93లో. ఆ మాన్యువల్ ఇప్పుడు వాడుతున్నారు ఇప్పుడు 2 స్టేట్స్ కూడా. అదే అనుకోకుండా నేనే రివిజన్ చేసే అవకాశం నాకు మళ్ళీ వచ్చింది కాబట్టి 2 స్టేట్స్ కూడా రివిజన్ జరుగుతుంది డిపార్ట్మెంట్ మాన్యువల్ది. అట్లా డిపార్ట్మెంట్ లాస్ కూడా జీవోస్ కానీ కొత్త ఏమైనా కూడా నేను అప్డేట్ చేసి బుక్స్ పబ్లిష్ చేస్తున్నాను. లేటెస్ట్ బుక్ కూడా ఆంధ్రాకి తెలుగు ఇచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ లీగల్ ఎవరైనా బయట వాళ్ళు కూడా ఎవరైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కన్సల్ట్ చేస్తారు. అడ్వకేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏదో రకంగా వ్యాపకం ఉండాలి కాబట్టి ఖాళీగా ఉంటే కన్నా లీగల్ సైడే కన్సల్టేషన్ లాగానే ఉంది. ఇప్పుడు లీగల్ అడ్వైజర్ లాగా ఏపీ గవర్నమెంట్లో ఉన్నాను, ఇప్పుడు ఏపీ ఫారెస్ట్లో.
సో అది మెయిన్ అంటే ఏపీ ఫారెస్ట్లో లీగల్ అడ్వైజర్. లీగల్ అడ్వైజర్. సో దానికి డిపార్ట్మెంట్ సమస్యలు ఎక్కడ ఏమైనా వచ్చినా సరే, ఇప్పుడు ఫలానా అనంతపురం డివిజన్లో ఈ ప్రాబ్లం, చిత్తూరులో ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు, సరే సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఏం చేయమంటారు, ఇట్లా చేద్దాం, అవుట్ టు కవర్. వైల్డ్ లైఫ్ కేసు ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం డివిజన్లో బస్సు పోతూ ఒక వైల్డ్ యానిమల్ని కొట్టేసిపోయింది, ఏం చేద్దాం, ఇట్లాంటి సమస్యలు వాళ్ళకి డౌట్లు వచ్చినప్పుడు వాళ్ళు గైడ్ చేయడం. సో ఫస్ట్ ప్రిలిమినరీగా మీరు ఇట్లా బుక్ చేయండి, ఇలా చేయండి, ఫోటోగ్రాఫ్ తీసుకోండి, సో ఆల్ అఫెండర్స్ తీసుకోండి, ఇట్లా వైల్డ్ లైఫ్ కేసులో ఆ రకంగా, మిగతా కేసెస్లో ల్యాండ్ కేసులో ఎక్కడైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు అటవీ శాఖలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఏం కనిపిస్తుంది? మేజర్ ప్రాబ్లం ల్యాండ్ ప్రాబ్లమ్స్. ల్యాండ్ ప్రాబ్లమ్స్లో ఏమైపోతుందంటే, మేము ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్నాం, మమ్మల్ని అటవీ శాఖ వాళ్ళు చాపుతున్నారు అని చెప్పి హైకోర్టుకు వచ్చేస్తారు, స్ట్రైట్గా హైకోర్టుకు వచ్చేస్తారు. హైకోర్టులో అడ్వకేట్ పెట్టుకున్నాను బట్టి ముందు ఎంట్రీ మాట ఇస్తారు. వాళ్ళు ఒకసారి ఆ ఎంట్రీ మాట వచ్చిందంటే ఇక మళ్ళీ కేసు రాదు బయటికి. ఆ ఎంట్రీ మాట మీద వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు, వాళ్ళకి ఏమైనా మేము యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఎంట్రీ మాట ఉంది కాబట్టి వీ కెనాట్ టేక్ ఫర్దర్ యాక్షన్ అని చెప్తామన్నమాట. సో దాని మూలంగా సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వీలైన కాడికి పాలసీ డిసిషన్స్ కానివ్వండి, అడ్వకేట్ జనరల్ ద్వారా కానివ్వండి, వీ ట్రై అవర్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్ కోర్టు, బట్ ఇబ్బందికరమైపోతుంది. ఓకే సార్, ఇక ఈస్టు, వెస్ట్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాల్లో అటవీకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయండి? అక్కడ మెయిన్ అక్కడ ఏజెన్సీ జోన్లో ప్రాబ్లం అయితే సేమ్ ఎంక్రోచ్మెంట్లు, ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వ్యవసాయం చేసుకునే వీలైన చోటల్లో కూడా వ్యవసాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మటుకు సాల్వ్ అయిపోయినాయి, ఇప్పటికైతే కంట్రోల్నే ఉన్నాయి. ఎక్కువ సమస్య వచ్చేది ఇప్పుడు చెప్పినట్టుగా బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళని బయటకు పంపించేసాం, సెటిల్ చేసామని కూడా మళ్ళీ వెనక్కి వస్తుంటారు. అదే ఎక్కువ ఉంది. ఇప్పుడు స్మగ్లింగ్, టింబర్ స్మగ్లింగ్ కూడా పెద్ద ఎక్కువ లేదు ఇప్పుడు. ఉంటే కొంతమంది లోకల్ సామిల్స్ వాళ్ళు లోకల్ డిమాండ్ని బట్టి పలానా ఒకటి కావాలంటే అదొకటి స్పెసిఫిక్గా ఐసోలేటెడ్ కేసెస్ వస్తుంటాయి. బట్ మాస్ ఫిల్లింగ్స్ కానీ పెద్ద ఎత్తున అక్రమాలు కానీ లేదు. ఎక్కడ పోయినా సరే మెయిన్ ప్రాబ్లం ల్యాండ్ ఇష్యూ. అక్కడ పోయినా ల్యాండ్ ఇష్యూ మెయిన్ ఉంది. ల్యాండ్ ఇష్యూకి నేను చెప్పినట్టుగా ఈ సర్వే డిపార్ట్మెంట్ ప్రాబ్లం మూలంగా వాళ్ళు సర్వే నెంబర్స్ ఇవ్వకపోవడం మూలంగా మా హద్దు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికి సర్వే నెంబర్ ఎండ్ అయిపోద్ది. సో మాది ఎవరికి కావాల్సి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు. దాని మూలంగా ప్రాబ్లం అవుతుంది అంతే. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఏ కేటగిరీలో, లోవర్ కేటగిరీ రేంజ్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, గ్రూప్ 1 ఉంది, ఐఏపీఎస్ ఉంది. సో కేటగిరీ వైజ్ చూస్తే రేంజ్ ఆఫీసర్ కేటగిరీకి వచ్చేటప్పటికి పాతకాలంలో రేంజ్ ఆఫీసర్స్కి ఉన్న వర్క్లోడ్ కంటే ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అంత ఆటోమేషన్ ఆన్లైన్ అయ్యేటప్పటికి తక్కువ ఉంది. ఈ మేనేజ్మెంట్ ప్రాబ్లమే ఎక్కువ. అసలు ఫారెస్ట్లో మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ చెట్లు కొత్తగా తయారు చేసేది లేదు, ఏం లేదు, మేనేజ్మెంట్ టెక్నిక్ ఇచ్చే కాబట్టి వచ్చే వాళ్ళకి అడ్వైజ్ ఏమంటే దే షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్ టు ఇంప్రూవ్ ది రిసోర్స్. దానికి ఉన్న కన్స్టెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుందంటే కన్స్టెంట్స్ లోపల పనిచేస్తూ డెవలప్ చేయాలి. సో ఆ కెపాసిటీ ఉండి ఐ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ అండ్ కమ్అవుట్ సక్సెస్ఫుల్లీ టాక్ట్ఫుల్నెస్తో సహా చేసుకుంటే ఓన్లీ చట్ట జ్ఞానం లేకపోతే అటవీ శాఖ గురించి, ఫారెస్ట్ గురించి తెలిస్తే లాభం లేదు. టాక్ట్ఫుల్నెస్, ఆ పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. విత్ ఇన్ ఆఫీసర్సే మా మీటింగ్లలో ఒకరికి డిఫరెన్స్ ఒపీనియన్స్ వస్తాయి. హౌ బెస్ట్ యూ కెన్ సాల్వ్, హౌ బెస్ట్ యూ కెన్ టేక్ ది స్టాఫ్తో పాటు ఉండాలి. ఒకటి ఏంటంటే అందరూ కలిసి ఉండి యూనిటీ లాగా ఉంటే దే కెన్ వర్క్ బెటర్. లేదు ఐఎమ్ సీనియర్ ఆఫీసర్, ఐఎమ్ సమ్ సో డైరెక్ట్ రిక్రూట్ అహంభావంతో ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో దే కెన్ కమ్ విత్ సర్వీస్ మోటో, దెన్ ఇట్ ఇస్ వెల్కమ్ ఎనీవేర్, దే కెన్ డూ ఇట్. ఓకే, బతకడానికంటే చాలా ఉద్యోగులు ఉంటాయి, కానీ ప్రకృతికి సేవ చేయాలంటే అటవీ శాఖే ముఖ్యంగా ఉంటుందంటారు కిషన్ గారు. ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, మంచి ఉద్యోగం చేయండి, అహంభావం లేకుండా పనిచేస్తే మంచి పేరు ఉంటుందంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.